శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే ఎవరైతే హిందువులు క్రిస్టియన్గా మారితే వాళ్ళు ఎస్సీ స్టేటస్ని పొందే అర్హత ఉండదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది రచ్చరచ్చ జరుగుతుందండి ఆ టాపిక్ మీద. కానీ అక్కడ తీర్పు ఏమిచ్చారు? రాజ్యాంగంలో ఉన్నదే ఇచ్చారుగా. మరి అక్కడ తీర్పునే బేస్ చేసుకుని ఇప్పుడు రచ్చ చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే అది రాజకీయం అనుకోండి. అయితే అసలు విషయం ఏంటంటే కొంచెం దీని కొంచెం నేపథ్యంలోకి వెళ్ళాలి మనకి. అంటే ప్రజలకి చాలా బ్యాక్గ్రౌండ్ కానీ నేపథ్యం, అసలు ఎందుకు ఈ ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకు ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ ఉన్నాయి, లేకపోతే ఈ ప్రొవిజన్స్ ఉన్నాయని తెలియదు. ఓకే. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీ గారు కానీ లేకపోతే అంబేద్కర్ గారు కానీ వీళ్ళు ఏమన్నారంటే స్వాతంత్రం, మనకు రాజకీయ స్వాతంత్రం రావాలి, దాంతోపాటుగా కూడా మన సమానత్వాన్ని మనం తీసుకురాబోతున్నప్పుడు సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం నిర్మూలించాలి అని వాళ్ళకు ఒక ఆలోచన దృక్పథం ఉంది. అది చాలా స్వాగతయోగ్యమైన ఆలోచన దృక్పథం. అయితే హిందూ సమాజంలో, ఆనాటి హిందూ సమాజంలో అస్పృశ్యత అంటే అన్టచబిలిటీ అని ఉండేది. కొన్ని కులాలకే పరిమితం అయ్యేది. ముఖ్యంగా ఏదంటే ఇది మాదిగలు ఎక్కువ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏమంటారు చర్మ కార్మికులను అని కూడా అనొచ్చు. చెప్పులు కుట్టేవాళ్ళు, లేకపోతే మన ఇది తోలుకు సంబంధించిన ఇవి చేసా కూడా అవి కొంచెం ఇది అంటే అన్హైజినిక్గా ఉంటుందని కాలక్రమేణా జరిగింది. దానికి జరగడానికి కూడా ఇంకా పెద్ద నేపథ్యం ఉంది. ఎందుకంటే అది మొదట్లో అలా ఉండకపోయేది. మనం దాదాపుగా 1300 సంవత్సరాలు మనం రాజకీయ బానిసత్వంలో ఉన్నాం. ఇది 8వ శతాబ్దంలో మొదలైన ఇస్లామిక్ ఆక్రమణలు, దురాక్రమణలు, తర్వాత వాళ్ళ పాలన, వాటిలో ఏమైందంటే మన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన వ్యవస్థను మొత్తం పూర్తిగా కొతలం చేసేసింది. తద్వారా ఏమైందంటే సామాజిక రుగ్మతలు ఎన్నో ఏర్పడిపోయినాయి. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న ఏమన్నా ఒక ఉపద్రవం, చిన్న ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, మన శరీరం తీసుకోండి, చిన్న ఆరోగ్య పరిస్థితి అదే తట్టుకుని అదే మళ్ళీ రికవరీ అవుతుంది. కంటిన్యూస్గా అసలు పూర్తిగా మనకి బాగా మన ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, శరీరం తట్టుకోలేదు. కరెక్ట్. అట్లాగే సమాజం కూడా అంతే. అందుకు సమాజం స్వయం ప్రతిపత్తి కూడా పోయింది. సో ఈ సామాజిక రుగ్మతలనేవి మన హిందూ సమాజంలో వచ్చింది. దీనికి కారణం ఇస్లామిక్ 1300 సంవత్సరాల ముస్లింల పాలన, ముస్లింల దురాక్రమణ, తర్వాత బ్రిటిష్ వారి పాలన, క్రిస్టియన్ మిషనరీ దురాక్రమణలో వచ్చింది. దీంట్లో పోవాలంటే ఇది ఒక పెద్ద చర్చ తర్వాత చేయొచ్చు. ఎందుకంటే మీరు ఈ ఒక్క మాటతో కాదు, దానికి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు కూడా, ముఖ్యంగా ఈ క్రైస్తవులు, ముస్లింలు. కానీ దానికోసం మనం వేరే చర్చ చేయొచ్చు. సో అయితే గాంధీ గారు, తర్వాత అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు సామాజిక సంఘ సంస్కర్తలు అస్పృశ్యత నివారణ కోసం చాలా కష్టపడ్డారు. హరిజన్ అనే ఒక మ్యాగజైన్ కూడా పెట్టాడు గాంధీ గారు ఏమంటే వాళ్ళు హరిజనులు అంటే భగవంతుడి స్వరూపాలు అని, ఎందుకంటే సమాజంలో వాళ్ళ స్థాయిని పెంచడం కోసం చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, అంబేద్కర్ గారు ఏమన్నారు, మాకు రిజర్వేషన్ కావాలి అన్నారు. సో బ్రిటిష్ వాళ్ళ టైంలో కొద్దిగా ఏదో రిజర్వేషన్ అటు ఇటు వచ్చింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 అని దాన్ని 2 పొందుపరిచారు. ఒకటి ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ సంబంధించింది, అంటే మన ఈ హరిజనులు. ఇంకోటి షెడ్యూల్ ట్రైబ్స్ అంటే గిరిజనులు, కొంతమంది ఆదివాసీలు అని కూడా అంటారు అన్నట్టు. అయితే వీళ్ళు షెడ్యూల్ కాస్ట్ ఎవరు? అస్పృశ్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే షెడ్యూల్ కాస్ట్. మీరు బీసీలు వీళ్ళు ఎవరు రారు ఇందులో. అంటే సమాజంలో వాళ్ళని ఎవరు ముట్టుకోకుండా ఉంటారు. ఎవరు వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు 1-2 కులాలే ఉంటాయండి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఒక్కళ్ళే నాకు తెలిసినది. మిగిలిన వాళ్ళు అస్పృశ్యులు కాదు. ఉదాహరణకి మాలలు, వాళ్ళు అస్పృశ్యులు కారు. ఎందుకు కాదంటే నేను చెప్తాను. ఇప్పుడు మాలలు అనేవాళ్ళు తెలంగాణలో వాళ్ళ నేత కాని అని కూడా అంటారు. నేత అంటే వీవింగ్, వస్త్రాలని నేత కాని వాళ్ళు అని కూడా అంటారు. అంటే మనకి వీళ్ళు మాల అంటే ఏంటి,
వస్త్రాలు నేసే వాళ్ళని మాల అనేది. అయితే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సమయంలో అక్కడి నుంచి మిషన్తో తయారు చేసిన వస్త్రాలను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాయో వీళ్ళ వృత్తి అంతా పోయింది. వీళ్ళకి అసలు ఉపాధి మొత్తం పోయింది. అందుకోసం మీరు గాంధీ గారు అది మిల్లు వస్త్రాలను తగలబెట్టాలని గాంధీ గారు ఉద్యమం కూడా చేశారు. అవునండి, అవును. గుర్తుంది కదా, దీనికోసమే. తద్వారా ఏమైందంటే ఖాదీని బయటికి తీసుకురావాలని అది చేసింది గాంధీ గారు, ఇందుకోసం చేశారు. ఈ మాల వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు మనకి బట్టలు నేసేవాళ్ళు. మిక్స్ చేశారు. వినండి చెప్తాను. మాల వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఉపాధి పోయిందో వాళ్ళ ఆర్థిక స్తోమత పూర్తిగా దిగజారి కుంగిపోయింది. వాళ్ళకి వేరే వాళ్ళ వృత్తి మొత్తం పోయింది. దానివల్ల వాళ్ళు క్రమేపీ వాళ్ళ స్థాయి కిందికి పోయింది. అయితే ఈ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని అస్పృశ్యుల జాబితాలో చేర్చారు. అది తప్పు. వాళ్ళైతే అది కాదు. ఒక్క మాదిగ వాళ్ళే. మీరు నార్త్ లో చమార్ అంటారు. చమార్ అంటే చర్మ కార్మికులు, చమార్. మన దగ్గర మాదిగ వాళ్ళు ఆ కులం వరకు మాత్రమే. ఇలా అయితే ఇంకొకటి 2 కులాలు ఉంటే ఉండొచ్చు. దాన్ని ఎప్పుడైతే ఈ మన రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి ఎన్నికలు మొదలైనాయో ఈ ఎన్నికల ప్రజాస్వామ్యం, ఎన్నికల కోసం ఈ రాజకీయ నాయకులు ఇక ప్రతి వాడిని ప్రతి కులాన్ని అందులో చేర్చడం తీసుకొచ్చారు. తద్వారా మన మొదట్లో ఎంతమంది అయితే ఎస్సీలున్నారో దానికి ఇప్పుడు 2 3 పెరిగిపోయారు. అందుకేనేనా సార్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మీరు అన్న దాంట్లో సార్ వర్గీకరణ కోసం వర్గీకరణ అసలు మాల వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ కావడానికి వీలే లేదు. దాని బేస్ చేసి సరే అందులో చేసినా గానీ మీరు అందుకొని చూడండి. ఇప్పుడు వాళ్ళు నేత కాని వాళ్ళు అంటే వాళ్ళు తెలియగల వాళ్ళు నేత కార్మికులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ ఉండటం వల్లే రిజర్వేషన్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో మొత్తం మాల వాళ్ళు కబ్జా చేసి పడేశారు. మాదిగలకు రాకుండా. అందుకోసం ఈ కృష్ణ మాదిగ వీళ్ళంతా పోరాటం అందులో చాలా నిజంగా ఉంది అందులో. సో ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అవసరం. అసలు ఎస్సీ వర్గీకరణ కాదు, దాన్ని మొత్తం ప్రూవ్ చేయాలి. నిజంగా ఎవరు షెడ్యూల్ కాస్ట్, అస్పృశ్యులు ఎవరు వాళ్ళని పెట్టండి. ఒకప్పుడు అస్పృశ్యులు, ఇప్పుడు అస్పృశ్యత లేదు. అస్పృశ్యత ఎవరు వాళ్ళని పెట్టండి, వాళ్ళని పైకి తీసుకురండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయం కోసం ఓట్ల కోసం ఎంత చేసేటోడు ఇది సమస్య. ఇది షెడ్యూల్ కాస్ట్ ఎక్కడేదో షెడ్యూల్ ట్రైబ్ కూడా ఒకటి ఉంది. షెడ్యూల్ ట్రైబ్ అంటే గిరిజనులు అని మనం అంటాం. గిరిజనులు అంటే ఏంటి? గిరి అంటే కొండ, అంటే కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అంటే సమాజానికి దగ్గరలో లేకుండా దూరంగా కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు గిరిజనులు. మీరు నార్త్లో వాళ్ళని వనవాసీలు అంటారు. అంటే వనాల్లో అడవుల్లో ఉండేవాళ్ళని తెలుగులో మనం గిరిజనులు అంటాం. మీరు అట్లా రామాయణ కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు, వననరులు. వనంలో ఉండే నరులని వననరులు. వాళ్ళు వానరులు అయిపోయారు. వానరులు అంటే కోతులు కాదు. ఒరిజినల్ మనం రామాయణంలో వానరులు అంటే కోతి మూకతో మనం కోతి మూకలతో యుద్ధం చేస్తారు ఎవరన్నా? రాముల వారు కోతి మూకతో యుద్ధం చేశారంటారు, చేయరు కదా. సో వనరులు అంటే అడవి ప్రాంతంలో లేదా కొండ ప్రాంతంలో మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్స్ అంటారు. కానీ మన దగ్గర మీరు చూడండి, లంబాడి వాళ్ళు ఉన్నారు, బంజారాలు అంటారు. వాళ్ళు పక్కనే మన ఊరు పక్కనే ఉంటారు. వాళ్ళు లంబాడి వాళ్ళు ఎలా అవుతారు? అసలు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్లు ఎలా అవుతారు? అట్లాగే మీరు రాజస్థాన్ పోండి, రాజస్థాన్లో మీరు మీనాలు అన్నారు. మీనాలు వాళ్ళు రాజులు, వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్లో చేర్చారు. ఎంత రాజకీయమే. అట్లాగే సంతాలీస్ ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఉన్నారు కదా, అసలు మీరు జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం మెజారిటీ వాళ్ళు సంతాలీలు. మెజారిటీ షెడ్యూల్ ట్రైబ్ ఎలా అవుతారండి? ఆ తర్వాత సంతాల్ పరగణ, బీర్సా ముండా అని వాళ్ళు. అంటే ఇక్కడ సార్ ప్రాంతాన్ని బట్టి ఏమైనా మార్పులు వస్తాయి? ప్రాంతాన్ని బట్టి మార్పు కాదు. మీరు ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్ అడవులు ఎంతమంది ఉంటారు? మెయిన్ సమాజం కంటే ఎక్కువ అయితే ఉంటారు కదా. మరి మీరు సమాజం 40% 50% ఉన్న రాష్ట్రంలో మొత్తాన్ని మీరు షెడ్యూల్ ట్రైబ్స్ అని చేస్తే అది అసలు అసంబద్ధంగా లేదు. ఇదంతా రాజకీయమే. సో దీనివలన ఇప్పుడు మీరు షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ చూడండి. మీరు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో మొత్తం మీనాలే మొత్తం షెడ్యూల్ ట్రైబ్. అసలు నిజమైన ట్రైబ్ ఎవడైతే అడవిలో ఉంటాడో, ఎవరైతే కొండ మీద ఉంటాడో వాడికి దొరకదు. ఆంధ్రప్రదేశ్లో మన షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఉంది. షెడ్యూల్గా మొత్తం మాలవాళ్ళే. మాదిగలకు కానీ ఇంకా వాళ్ళ కింది నిజంగా అస్పృశ్యులు లేదు. అట్లాగే మన దగ్గర లంబాడి మొత్తం మీరు షెడ్యూల్ ట్రైబ్. అసలు నిజంగా కొండ జాతులు ఎవరైతే ఉన్నారో అడవిలో ఉన్న వాళ్ళకి అందట్లేదు.
మొత్తం వీళ్ళే కబ్జా చేసి పాడేస్తారు. ఓ అంటే ఇక్కడ అసలైన వ్యక్తులు ఇప్పటికీ వాళ్ళకి ఏం దొరకట్లేదు, అన్యాయం వాళ్ళకి గురి అవుతుంది. ఎందుకంటే ఆ వీళ్ళని వాళ్ళలో డెవలప్ అయిన వాళ్ళు తీసుకొచ్చి ఇందులో కలిపితే అప్పుడేమవుతుంది, ఎవడైతే వాడికి ఇప్పుడు మీరు లంబాడీలు ఉన్నారు లేదా బంజారాలు ఉన్నారు, వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేస్తారు కదా. రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ కానీ లేకపోతే ఇంకొక రిజర్వేషన్. నిజమైన కోయ వాళ్ళకి ఏం లేదు. కోయ వాళ్ళకి రావాల్సిన మీరు వసతులు లేకపోతే లాభాలు మొత్తం మన ఈ బంజారా వీళ్ళు తినేస్తున్నారు. అట్లాగే మాదిగలకి నిజమైన అస్పృశ్యులు రావాల్సిన మొత్తం మాలవాళ్ళు, వేరే వాళ్ళు, దాసర్లు, వాళ్ళు తినేస్తున్నారు. అంటే వారసత్వం కూడా తింటున్నారు. అంతే, అది వారసత్వం కనుక ఒకసారి ఇచ్చేస్తే ఇక అదే నడుస్తుంది. సో ఇందులో చాలా అన్యాయం ఉందండి. అది కరెక్ట్, అర్థం. ఇందులో చాలా అన్యాయం. ఎందుకంటే ఇదంతా రాజకీయం చేసేది ఏంటి, మాకు ఫలానా వాడికి మనకు రిజర్వేషన్ ఇచ్చామనుకో ఆ కులం వాళ్ళు మనకు ఓట్లేస్తారు అని కాంగ్రెస్ పార్టీ ఒకసారి చేస్తుంది, ఇంకోసారి తెలుగుదేశం చేస్తుంది, ఇంకోసారి వైసీపీ చేస్తుంది. అందరూ అంతే, ఒకళ్ళేం పద్ధతి కాదు. మొత్తం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విధి. సో ఇది అయితే షెడ్యూల్ మనం మొదటి దానికి వద్దాం. ఇప్పుడు చింతాడ ఆనంద్ కేసు వచ్చింది కదా, ఇది సుప్రీంకోర్టు షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లో ఇచ్చారు. ఆర్డర్ అంటే అది లానే, దాని పేరు ఆర్డర్ అని పెట్టారు. అది ఆర్టికల్ 341 ప్రకారం ఇచ్చారు. అయితే అందులో మీకు ఇప్పుడు మన అస్పృశ్యత ఏ సమాజంలో ఉంది? హిందూ సమాజం, అంతే కదా. అంటే మీకు అస్పృశ్యులు షెడ్యూల్ కాస్ట్ కావాలి, కానీ మనం నిర్ణయించాలి. మరి అస్పృశ్యులు లేని క్రిస్టియన్లో, అస్పృశ్యులు లేని ముస్లింలో, అస్పృశ్యులు లేని ఇతర మతాల్లో వాళ్ళని ఏ విధంగా మీరు షెడ్యూల్ కాస్ట్ చేస్తారు? ఆ ఉద్దేశంతోనే 1950లో చేసినప్పుడు కేవలం హిందూ మతంను పాటించే వాళ్ళే, హిందూ సమాజంలో హిందూ మతాన్ని పాటించే ఫలానా కులాలు అని వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ ఏం చెప్పుద్ది, హిందువులకు ఇప్పుడు హిందూ మతంలో ఉన్న మాదిగలు లేకపోతే వేరే కులాలు చెప్పి, చూడు మీరు మిమ్మల్ని అందరినీ ఎట్లా వివక్ష చూపిస్తున్నారో, మీరు మా మతంలోకి వస్తే మీరు అంతా సమానం అయిపోతారని ప్రలోభాలు చూపించి వాళ్ళు మతం మార్చారు కదా. మరి మతం మార్చిన తర్వాత ఇంక మరి మీకు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది? చింతాడ ఆనంద్ గారి కేసు సుప్రీంకోర్టు చెప్తాను. ఇప్పుడు షెడ్యూల్ కులాలు అంటే ఎవరు? అస్పృశ్యులు. అస్పృశ్యత ఏ సమాజంలో ఉంది? హిందూ సమాజంలో ఉంది. క్రిస్టియన్లు ఏం చెప్తారు, మా సమాజంలో మా అస్పృశ్యత లేదు, మీరు మతం మార్చుకొని మా దగ్గరకు వస్తే మీకు అంతా సమానత్వం వచ్చేస్తుందని ఆ ప్రలోభం చూపించే కదా వాళ్ళు మతం మార్చారు. మరి మతం మారిన తర్వాత ఇంకెలా ఉంటుంది? అదొకటి. రెండవది అట్లాగే ముస్లింల్లో కూడా, అట్లాగే వేరే మతంలో. సో కాబట్టి మీరు గాంధీ గారు, అంబేద్కర్ గారు చేసిన ఆ ఉద్యమాల ప్రకారమే ఈ ఆర్డర్ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిందే. ఇది ఎవరో మన 1950లో ఎవరున్నారు లా మినిస్టర్? ఆయనే కదా, ఆయనే కదా చేసింది. ఆయన మరి ఎందుకు హిందూ అని పెట్టాడు? ఆయన క్రిస్టియన్ ఎందుకు పెట్టలే? ఆయన బుద్ధిస్ట్ అని కూడా పెట్టలే, మీకు తెలుసా? అయితే 1950లో అంబేద్కర్ గారు ఇచ్చిన దాంట్లో కేవలము షెడ్యూల్ కాస్ట్ అంటే అస్పృశ్య జాతులు, హిందూ సమాజంలో ఉన్న అస్పృశ్య జాతులు మాత్రమే షెడ్యూల్ కులాలకు చెందిన వారు అని ఇచ్చారు. అంటే మీ మతం ఆధారంగానే ఇచ్చింది అది. అది హిందూ మతంలో ఉన్న ఈ సమస్యని నిర్మూలించడానికి. తర్వాత ఏం చేశారు, 1990లో ఈ సిక్కులను బుద్ధిస్టులు వీళ్ళు కలిసి, లేదు మాకు కూడా కావాలి, రాజకీయం చెప్పాను కదా మీకు. సో కాబట్టి అందులో సిక్కిజము బుద్ధిజం అని పెట్టారు. సరే అది తప్పు లేదు, ఎందుకంటే బుద్ధిజం సిక్కిజం కూడా సనాతన ధర్మంలో భాగమే. బుద్ధిజం సిక్కిజం పెద్ద సమస్య. కానీ క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో వచ్చింది కాదు అది. అది ఎక్కడ వచ్చింది? జెరూసలం నుంచి వచ్చింది. ఇది చాలా ఇప్పుడు వ్యాలిడ్ పాయింట్ సార్. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, సనాతన ధర్మంలోదే ఆ మతాలు అవి కదా, ఇక్కడ క్లాష్ అవుతుంది సార్. ఇక్కడ వాళ్ళు క్రైస్తవులు ముస్లింలు సనాతన ధర్మంలో భాగములు కాదు. అది ఈ రెండు మతాలు క్రైస్తవులు ముస్లింలు. ఇప్పుడు క్రైస్తవం ఎక్కడి నుంచి వచ్చింది? జెరూసలం నుంచి యూరోప్ అమెరికా అటు పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చింది కదా. అంటే వాళ్ళది ఈ దేశానికి సంబంధించిన స్వదేశీ మతం కాదు అది. అట్లాగే ముస్లింలు కూడా స్వదేశీ మతం కాదు. వాళ్ళిద్దరూ ఆక్రమణదారులు. ఇప్పుడు ఇస్లాము భారతదేశం మీద ఆక్రమించే కదా, తర్వాత వచ్చి ఇక్కడ వాళ్ళ మతం మార్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా వాళ్ళ పూర్వీకులు హిందువులే కదా. అట్లాగే ఇక్కడ ఉన్న క్రైస్తవులు కూడా పూర్వీకులు హిందువులే. కానీ మార్చింది ఎవరు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఆ మతం ఎక్కడ, దాని మూలాలు ఎక్కడివి? భారతీయ మూలాలు కావు అవి. వాటి మూలాలు జెరూసలం, వారి మూలాలు అరబ్.
సో ఇక్కడ సమాజంలో ఉన్న రుగ్మతల్ని మనం పరిష్కరిద్దాం అనుకొని మీరు మతం మారినా కానీ మాకు అది ఇవ్వాలి అంటే, ఇప్పుడు రేపు ఇక్కడ నుంచి సపోజ్ ఎవరన్నా భారతదేశం నుంచి నాకు భారతీయ పౌరసత్వం అవసరం లేదు, అమెరికా పోయి ఒక షెడ్యూల్ కాస్టే అనుకుందాం. అమెరికా పోయి నేను షెడ్యూల్ కాస్ట్ అనుకోండి, నాకు అమెరికాలో కూడా రిజర్వేషన్ కావాలంటే ఇస్తారా? ఓకే ఓకే ఇస్తారా? రైట్. చెప్పండి. ఇవ్వరు కదా. అదే. ఎందుకు ఇవ్వరు అంటే నీ దేశం మారిపోయావు నువ్వు. ఒకసారి నువ్వు దేశం మారిపోయిన తర్వాత నీకు ఆ పరిస్థితులు వర్తించవు. అలాగే ఒకసారి నువ్వు మతం మారిన తర్వాత హిందూ సమాజంలో ఉన్న రుగ్మతల్ని పరిష్కరించడానికి చేసిన చట్టాలు నీకు వర్తించవు. ఓకే. సో వీళ్ళేం చేస్తున్నారు, అందరు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళంతా ఏది మతం మారటం, దొంగ సర్టిఫికేట్లు తీసుకోవడం, ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లు తీసుకోవడం, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ ఉచితాలు కానీ ఆ బెనిఫిట్లు కానీ తీసుకోవడం, మళ్ళీ చేయడం మాత్రం క్రిస్టియన్ పనులు. ఇప్పుడు ఆ చింతాడ ఆనంద్ అతనే చెప్తాడు, తను ఓన్గా 10 ఏళ్ల నుంచి నేను పాస్టర్గా పనిచేస్తున్నాను, ఆ ఊర్లో మతం మారుస్తున్నారు, లేకపోతే దోమారెడ్డి అని ఎవరు వాళ్ళ ఇంట్లో మేము ఆయన మీద కేసు వేసింది కాదు, అతని దగ్గర నేనేదో ప్రేయర్ చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కొంతమంది దాన్ని అపోజ్ చేశారు, దానివల్ల సమస్య వచ్చింది. అక్కడ సమస్య నువ్వు క్రిస్టియన్ వచ్చి నువ్వు హిందువులు మతం మారుస్తున్నావు అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అనే చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుగా షెడ్యూల్ కాస్ట్ అని చెప్పి వాళ్ళ మీద ఎవరైతే హిందూ మతాన్ని రక్షించడానికి వాళ్ళు అడ్డుకున్నారో వీళ్ళ మత మార్పిడి వ్యవస్థని, వాళ్ళ మీద కేసు వేసి వాళ్ళని జైలు పెట్టడం ట్రై చేశారండి. ఇదంతా క్రిస్టియన్ మిషన్లు చేసింది ఇది. అంతేగాని ఆ తర్వాత పోలీస్ వాళ్ళు తహసీల్దార్ని అడుగుతారు ఈయన కులం ఏంటని. క్రిస్టియన్లో కులం లేదు కదా, మరి అయినప్పుడు నీ కులం అని సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాడు ఈయన? అట్లా ఇచ్చాడు సార్ ఆయన. అది ఆ తహసీల్దార్ని ముందు సస్పెండ్ చేయాలి. అది ఇప్పుడు నేను మీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతుంది ఏంటంటే, ఆ కేసు జరిగినప్పుడు ఏ తహసీల్దార్ అయితే సర్టిఫికేట్ ఇచ్చాడో ఇతను షెడ్యూల్ కాస్ట్ అని, ఆ షెడ్యూల్ అతని మీద చర్య వెంటనే అతను సస్పెన్షన్ చేసి అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. కరెక్ట్. అది చేయకపోతే ఇంకో అట్లే ప్రతి తహసీల్దార్ అలానే ఇస్తారు. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు నేను ప్రభుత్వానికి నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ దే షుడ్ ఇమీడియట్లీ సస్పెండ్ దట్ పర్టికులర్ తహసీల్దార్ అండ్ దెన్ డిస్మిస్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ గివింగ్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ ఫోర్జ్డ్ అండ్ ఫిక్టిషియస్ ఫోర్జ్డ్ కాదు ఫిక్టిషియస్ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ఇంకోటి వాదన నడుస్తుంది సార్. ఇప్పుడు ఈ హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి హిందువుల్లో వాళ్ళు ఇప్పుడు ఆ జాబులు ఆ రిజర్వేషన్లు మావి, కరెక్ట్, మాకు సంబంధించినవి. సో ఇప్పుడు వేరే వాళ్ళు క్రిస్టియన్లో మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు అనుభవిస్తున్నారో అవి మేము తీసుకోవచ్చా, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే అవి మాకు వస్తాయా అనే వాదన ఒకటి వస్తుంది సార్. అట్లా వస్తాయండి, వచ్చే అవకాశం? తప్పకుండా. నేను సొంతగా చేసిన ఉదాహరణ చెప్తాను. ఓకే. 1992 నుంచి 94లో నేను ఒరిస్సాలో నవరంగ్పూర్ జిల్లాలో ఎస్పీగా ఉన్నాను. అది ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉంటుంది. కోరాపుట్ ఛత్తీస్గఢ్ మన విశాఖపట్నం దగ్గరలో ఉంటుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒక రోజు కంప్లైంట్ వచ్చింది. ఫలానా వ్యక్తి అతను కానిస్టేబుల్గా చేరాడు, అతను యాక్చువల్గా షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లో చేరాడు, అతను షెడ్యూల్ కాస్ట్ కాదు ఎందుకంటే అతను క్రిస్టియన్ అని. సో మేము వెరిఫై చేసాం. వెరిఫై చేసిన తర్వాత అది నిజం తేలింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేసి మొత్తాన్ని వెరిఫై చేసి అతన్ని ఆర్టికల్ 311లో నేను వెంటనే ఆర్టికల్ 3 కాదు మామూలుగా నేను డిస్మిస్ చేశాను. ఓకే. ఎంక్వైరీ లేకుండా ఆర్టికల్ 311. కాకపోతే ఇంకో విధంగా ఏ విధంగా అంటే, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఎవరికి? నిజంగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి. ఒక వ్యక్తి నేను షెడ్యూల్ కాస్ట్ కాని వ్యక్తి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఆ ఉద్యోగంలో చేరితే అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని ఏంటంటే వాయిడ్ అబ్ ఇనిషియో అంటారు అది మన ఇన్ లీగల్ టర్మినాలజీ. దట్ మీన్స్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు ఉదాహరణకి సపోజ్ నేను కమ్మ ఒక షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్కి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను కూడా షెడ్యూల్ కాస్ట్ అని నేను ఒక కానిస్టేబుల్ పోస్టో ప్రభుత్వ పోస్టో ఐపీఎస్ ఐఏఎస్ పోస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత తెలుస్తుంది నేను యాక్చువల్గా షెడ్యూల్ కాస్ట్ కాదని. అంటే నేను ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కదా. ఎలిజిబుల్ కానప్పుడు నేను అక్కడ చేరినప్పుడు నా ఒరిజినల్ అపాయింట్మెంట్ ఈజ్ వాయిడ్. ఓకే ఓకే. సో కాబట్టి ఎంక్వైరీ కూడా అవసరం లేదు. ఓన్లీ వన్స్ యూ ఎస్టాబ్లిష్ that a person does not belong to that category, he has to be removed from service. Dismissed and removed, adi kaadu, he has to be terminated.
ఓకే. అంటే సాక్ష్యం అంటే వాళ్ళు చర్చికి వెళ్తే సాక్ష్యం పెట్టుకోవాలా ఎట్లా సార్ అది అసలు? దానికి పద్ధతులు ఉన్నాయి ఏ ఓకే. విధంగా చేయాలి అనేది ఆ, ఆ, ఒకటి. ఉమ్, సో, ఆ విధంగా చేసిన తర్వాత ఇది తెలుసుకొని నేను కలెక్టర్ మా దగ్గర ఉన్న పోలీస్ స్టాఫ్ మొత్తం వివరాలు ఉమ్, కలెక్టర్ గారికి పంపించాను. ఓకే. పంపించి మీరు వీళ్ళందరూ వెరిఫై చేయండి. ఈ షెడ్యూల్ కాస్ట్ ఎవరైతే సర్టిఫికేట్లు చేరి మా జిల్లాలో ఉన్నారో ఆ, 400-500 మంది 300 మంది ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ మొత్తం షెడ్యూల్ కాస్ట్ లిస్ట్ మొత్తం కలెక్టర్ గారికి పంపించాను మా పోలీస్ స్టాఫ్ వివరాలు. పంపించి మీరంతా పూర్తిగా ఒక క్షుణ్ణంగా చేయమంటే అందులో 13 మంది బయటకు వచ్చారు. ఓకే. ఏది ఇట్లా దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి వాళ్ళు క్రైస్తవులు కానీ దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి తెచ్చారు. నేను ఆ 13 మందిని నేను టర్మినేట్ చేశాను. మీరే చేశారు? అంతే టర్మినేట్ చేశాను. ఓకే. ఓకే. టర్మినేట్ ఫ్రమ్ ఎందుకంటే దేర్ అపాయింట్మెంట్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. అంటే మొదటి నుంచి వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళ ఆ స్థాయిలో ఆ కుర్చీలో కూర్చోడానికి వాళ్ళకి అధికారం కానీ అర్హత లేదు. అంటే అనర్హ అనర్హత. నియామకం అదే అదే అనర్హులను నియామకించారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా పౌరుడు కానీ ఉంటాడు, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంపీగానే ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతాడు. తర్వాత తెలిసింది అసలు నేను పౌరుడే కాదు, మన దేశం పౌరుడు కాదు, లేదా అమెరికానో లేకపోతే ఇంగ్లాండో ఇంకో దేశ పౌరుడు అని. అతను ఎంపీ ఎమ్మెల్యే ఉంటాడా? వెంటనే తీసేస్తారు కదా. మరి ఇది అంతే. సో మొదట్లో అర్హత లేకపోతే ఉండటానికి వీలు లేదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం అసలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని ప్రభుత్వాలు ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ కోటాలో అది 30 ఏళ్ల క్రితం జరగని 25 ఏళ్ల క్రితం జరగని మొత్తం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరి మతం ఏంటి అనేది మీరు విస్తృతంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా వాళ్ళది ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే హిందువులు కారో వాళ్ళని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయాలి. చేసి వాళ్ళ స్థానంలో హిందువులైన షెడ్యూల్ కాస్ట్లు ఉన్నారే వాళ్ళని నియమించాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎవరైతే నిజంగా హిందువులు అది కొంతవరకు మనం అది నివారించవచ్చు. అయితే ఇక్కడ సార్ అది ప్రభుత్వాలే ఒక రకంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుందండి. తెలంగాణలో అసలు క్రిస్టియన్సే లేరన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. భలే ఉన్నారు. ఎంతమంది లేరు క్రిస్టియన్లు? అంటే అఫీషియల్గా అసలు క్రిస్టియన్ లేరనే ఇచ్చారుగా. మరి అంటే ఈ ఎట్లా సార్ ఎట్లా ఇది ఎలా అంటే మీకు ఇంకోటి చెప్తాను ఇంట్రెస్టింగ్. ఓకే. 1971 సెన్సస్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4.7 4.6 నా పుస్తకంలో ఉంటుంది. ఇది ఎక్వియర్ ఫుల్ ఆఫ్ హిందూ యారోస్ అని నేను రీసెంట్గా పబ్లిష్, అందులో స్టాటిస్టిక్ జనాభా లెక్కల ప్రకారము ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారము 4.7 4% కంటే ఎక్కువ ఉన్నారండి క్రైస్తవులు. మీరు అది 2020 2011 మీకు జనాభా లెక్కలు వచ్చేటప్పటికి 1.74 అయిపోయారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1971లో 4.5% ఎంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు 1.5% వచ్చారు. ఇది మీరు నమ్ముతారా? ఇది ఎందుకంటే ఇది చేసింది ఇప్పుడు వీళ్ళు క్రైస్తవులు చాప కింద నీళ్ళలాగా పాకుతారండి. ముస్లింలు గొడ్డలపేటలాగా చెట్టును నరికినట్టు వస్తారు. వాళ్ళు వైలెంట్ ఉంటే వీళ్ళు ఇది అన్నట్టు. వాళ్ళు అంటే మత ఉద్దేశం సంబంధం, మామూలు సామాజిక విషయాల్లో కాదు, మతపరంగా చెప్పడానికి. అయితే ఇప్పుడు చర్చ్ వీళ్ళు ఏం నిర్ణయించారంటే మనం మతం మారినట్టు జనరల్గా మనం రికార్డులో రాకూడదు. ఎందుకంటే రికార్డులో వచ్చింది అనుకోండి హిందూ సమాజంలో ఒక ఉద్రిక్తత వచ్చేసి అరే మన తక్కువైపోయిందని. మీ పేర్లు కూడా అదే పెట్టుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికన్నా మీరు అనుకుంటారా క్రిస్టియన్ అని? అది హిందూ పేరే కదా. జగన్మోహనుడు అంటే ఎవరంటే విష్ణువుని జగన్మోహనుడు అంటారు. అవునవును. ఎందుకు పాస్టర్ల పేర్లే అదే చెప్తున్నా. వీళ్ళందరికీ వాళ్ళ చర్చిలో వేరే బ్యాప్టైజ్ నేమ్ వేరే ఉంటాయి. సో మీరు పెట్టండి జనాభా లెక్కల్లో కానీ ప్రభుత్వ లెక్కల్లో కానీ మీరు సర్టిఫికేట్లో కానీ ఎక్కడ కూడా క్రిస్టియన్ అని రాయద్దు. సో మీరు ఉన్న క్రిస్టియన్లు కూడా మీ హిందువులు అని చెప్పుకోండి. ఆ విధంగా ఇప్పుడు క్రిస్టియన్ జనాభా 1.74 1.5 1.7 ఇది ఉంది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపితే. మరి అది కానీ అంత తక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎంత 30,000 మందికి 25,000 పాస్టర్లకి వాళ్ళు ఏదో ఇచ్చారు కదండి. ఇది సార్ బీసీసీ కాదు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కదా పాస్టర్లకి
వేతనం 5,000 రూపాయలండి. అదే 5,000 నెలకు రూపాయలు 5,000 చొప్పున ఏమో ఇచ్చారు. నెలకు 5,000 చొప్పున ఎంతమందికి 25,000 30,000 మందికి చాలా ఇచ్చారు కదా. మందికి ఇచ్చారండి. చాలా మందికి ఇచ్చారు. ఇచ్చారు. అంటే నీకు 1.74 1.7 పాపులేషన్ ఉన్నప్పుడు నీకు 25,000 30,000 మంది పాస్టర్లకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. అంటే ప్రభుత్వము ఇది హిందువులు, దీని సమస్య ఏంటంటే హిందువులు మూర్ఖులండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇదంతా చూస్తుంటే సార్, ఎవరికైతే న్యాయం జరగాలో, వాళ్ళకి ఏది జరగదు. హిందువుల్లో ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలో, అది ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరగలేదు అనిపిస్తుంది కదా. అంటే హిందువుగా ఉన్నవాళ్ళు జరగలేదు, వీళ్ళు మతం మారి వాటిని ఎవరికైతే దేని జరగాలి. గురించి హిందువులు పోరాడుతున్నారు సార్? ఎవరు హిందువులు పోరాడుతున్నారండి? పొద్దున్న లెగిస్తే ఆ కాషాయం అనో లేకపోతే లేదు లేదు లేదు, వీళ్ళంతా చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళంతా హిందూ ద్రోహులు కదా. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేది శ్రీరంగ నీతులు దూర ఏదో గుడిసెలని మాకు సామెత ఉంది కదా. జీవితం మారితే ఒక కుటుంబం వ్యవస్థ మొత్తం మారుద్దిగా. అంతే కదా. అట్లా చూసుకుంటే ఈ 75 సంవత్సరాల్లో ఎంతమంది దళితులకి అన్యాయం జరిగినట్టు సార్? అసలు కొన్ని లక్షల మందికి అండి, కోట్ల మంది ఉంటారేమో. కోట్ల మంది కాబట్టి లక్షల మంది నిజమైన దళితులకి, నిజమైన అస్పృశ్యుల ఆ జాతులకి వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. అదే ఒకటి ఏంటంటే అస్పృశ్యులు కాని వాళ్ళని మీరు వాళ్ళ జాతిలో కలపటం, ఇది మాలల్ని దాసర్లని వాళ్ళని వీళ్ళని అందులో కలపటం, ఎందుకంటే మాదిగలకు రావాల్సింది. రెండోది మతం మారిన వాళ్ళకి ఇవ్వటం, అంటే హిందువులు కాదు అస్పృశ్యులు కాదు అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వటం వలన ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరకుండా అది అపాత్ర దానం అని అంటారు. అపాత్ర దానం జరిగింది. ఆ అపాత్ర దానం వలన ఈ సమస్యలు ఇన్ని వచ్చినాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇంకొకటి సార్, మేము ఒకవేళ ఓకే మతం మారాము, మరి మా ఆర్థిక పరిస్థితి అలానే ఉందిగా, మరి దాన్ని బేస్ చేసుకొని మాకేది ఉందో అది ఇవ్వాల్సిందే. అయితే ఆర్థిక పరిస్థితి మీద వేరు, ఆర్థిక పరిస్థితి మీద ప్రభుత్వం అందరికీ అసలు యాక్చువల్గా ఇది కనుక నిజంగా చెప్తే మన దేశం ఉన్నది బాగా అభివృద్ధి చెందుద్ది. ఆర్థికంగా ఎవరెవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి, కుల ప్రాతిపదిక మీద ఇవ్వద్దు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారు అనిలేషన్ ఆఫ్ కాస్ట్ అని రాశారు అని మీరు అసలు కులం మొత్తం నిర్మూలించాలని చెప్తారు. ఇప్పుడు కులం ప్రాతిపదిక మీదనే మీరు రిజర్వేషన్లు, మీరు ఉచితాలు, తాయిలాలు, మీరు అన్ని రకాలమైన కుల ప్రాతిపదిక ఇస్తారు. ఈ మధ్యన తెలంగాణలో ఏది కులగణనని కూడా చేశారు. ఎందుకు మీరు ఒకవైపు చెప్తా రాజ్యాంగం చెప్తే కుల కాస్ట్ బేస్డ్ ఉండకూడదని, దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ కాస్ట్. మరి లేనప్పుడు నువ్వు ఆ కులం ఎందుకు అసలు ఆ ప్రస్తావన చేస్తావు? అసలు ఇప్పుడు ప్రస్తుతము ఈ సోకాల్డ్ అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో, జనరల్ కాస్ట్ ఉన్నారు కదా, సోకాల్డ్ వాళ్ళకే అసలు కులానికి కులం పోతే వాళ్ళకే మంచి జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ బ్రాహ్మణులు ఉందాము, కులం ప్రాతిపదిక వాళ్ళకి ఏం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళకి రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేదు. ప్రభుత్వం కూడా ఏం తాయిలాలు ఇవ్వదు, అట్లాగే వైశ్యులకు ఇవ్వదు, రెడ్లకు ఇవ్వదు, కమ్మకి ఇవ్వదు, కాపులకు ఇవ్వదు. మరి ఇక ఈ అప్పర్ కాస్ట్లకి కులం ఎందుకండి? వాళ్ళకి అసలు కులంతో సంబంధమే లేదు. ఇప్పుడు కులం అని పట్టుకొని తిరిగేది ఎవరు? ఈ ఎవరైతే కుల నిర్మూలన జరగాలి అని అంటారు చూసారా, వాళ్ళే. ఓకే ఓకే. ఎందుకంటే ఆ కులంలో పోతే వాడికి వచ్చి ఇప్పుడు ఫ్రీగా వచ్చాయని బంద్ అవుతాయి. నిర్మూలన జరగాలంటూనే అక్కడే ఉంటారు. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇది చేయండి అంటారు, రెండోది అది జరగనివ్వరు. ఓకే ఓకే. అది ఇప్పుడు కులాన్ని మీరు నిజంగా అంబేద్కర్ గారు చెప్పినట్టు కులాన్ని ఈరోజు అసలు కుల ప్రాతిపదిక మీద ప్రభుత్వ పాలన కానీ ఏమి జరగదు, అంతా ఆర్థిక పరంగా జరుగుతుంది అని అన్నారు అనుకోండి, అసలు అంతకంటే గొప్ప ఏముంటుందండి? సమాజం అంటే అదే కదా. అంతే కదా, కరెక్ట్. కానీ జరగనివ్వరు వీళ్ళు. ఈ సోకాల్డ్ ఈ దళిత నాయకులు లేకపోతే బీసీ నాయకులు వీళ్ళు జరగనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది ఏమంటారు, దే విల్ లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్. రోజు పొద్దున్న లేస్తే టీవీలో అపేర్ అది చేసి నాయకత్వం అవి ఇవి ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం అవి మీకు ఉండదు కదా. ఇప్పుడు నిజంగా ఒక దళిత విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆ దళిత విద్యార్థి సాయం చేయండి, ఎవరు వద్దుంటారు? మీరు ఈవెన్ ముస్లిం విద్యార్థి ఉన్నాడు బీదవాడు, సాయం చేయండి, ఎవరు వద్దుంటారు? క్రైస్తవుడు బీదవాడు ఉన్నాడు, సాయం చేయండి. మీరు ప్రభుత్వం సాయం చేసేటప్పుడు వాడి మతంతో వాడి కులంతో నీకు సంబంధం ఏంటి? ప్రభుత్వానికి వాడికి ఎవరికైతే సాయం ఉందో ఆకలి అయ్యే వాడికి మీరు తిని పెట్టండి, ఉద్యోగం కావాల్సిన వాడికి ఉద్యోగం ఇవ్వండి, చదువు రాని వాడికి చదువు చెప్పించండి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించండి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వండి. అంతేగాని నీకు వాడి కులంతో పని, కులంతో లేవాడి మతంతో నీకు పని ఏంటి?
ప్రజాస్వామ్యము సమాజం అంటే ఇదే. కానీ అది చేయకుండా ఆ పేరు మీద మనం అన్ని దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇక్కడ సార్ ఇంకోటి, ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఉపయోగించుకొని ఎస్సీ యాక్ట్ ఉంది కదా మనకి, అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు, ఫేస్ చేశారు. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది కోర్టులు బయట సెటిల్మెంట్లు చేసుకున్నారు, డబ్బు పరంగా ఇంకోటో. ఇవన్నీ చరిత్రలో చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా. మరి ఈ డ్యామేజ్ అయిన వ్యక్తి ఇప్పుడు మరి వాళ్ళ మీద రివర్స్లో కేసులు వేయొచ్చా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కేసు వేయచ్చు, కానీ మరి మన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మీరు ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉన్నాయి, ఇంకో 30 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుంది ఈ అడ్వకేట్లు మేపాల్సి వస్తుంది. అంటే అది దొంగ కేసు ఒక రకంగా. అది దొంగ కేసు. ఇప్పుడు ఈ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అట్రాసిటీ అత్యాచార కేసులు ఉన్నాయి కదా, దాని మీద కూడా మనం ఒక మాట చెప్పాలి. అన్టచబిలిటీ ప్రివెన్షన్ రిమూవల్ యాక్ట్ అని ఒరిజినల్గా 1955లో వచ్చిందండి. చాలా మంచి ఉద్దేశంతో వచ్చింది. రైట్. దాని తర్వాత పేరు మార్చి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని దాని పేరు మార్చారు, కానీ చట్టం అదే. దాంట్లో ఏంటంటే అస్పృశ్యతను నివారించాలి. చాలా మంచి ఉద్దేశం. రైట్. అవును, మంచి ఉద్దేశం దాని ప్రకారం బాగానే జరుగుతుంది. అయితే 1980 ఆ ప్రాంతంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వెధవ పనులు కదా, ఇదంతా మత వైషమ్యాలు సృష్టించి సమాజంలో వాళ్ళు చేసింది లేదు, పాడలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు రివర్సల్, వాళ్ళంతా హిందూ ద్రోహులు ఎవరు లేడు, మతం వాడుకొని వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారు. అది చేస్తున్నాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, 1989లో హిందూ సమాజాన్ని విడగొట్టడం కోసం, సమాజంలో ఏది వైషమ్యాలు సృష్టించి అది పూర్తిగా డివైడ్ చేయడం కోసం ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఇది చర్చ్ వాళ్ళ ప్రోద్బలంతో వచ్చింది. ఇది ఓకే. ఎట్లా వచ్చింది? చర్చ్లో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, మీరు సమాజాన్ని ఎన్ని విధాలుగా ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్కను వాళ్ళు తినేయచ్చు. ఇప్పుడు మీరు ఒక గుంపు ఉందండి, సపోజ్ జింకల గుంపు ఉంది, మీరు అన్ని జింకలను ఒకేసారి తినలేదు కదా, పులి కానీ నక్క కానీ. ఇది ఒక్కొక్క జింకని మీరు దాని నుంచి విడగొట్టాలి. విడగొడుతూ దాని ఒకదాన్ని పడుకొని తినేస్తుంది. వీళ్ళు కూడా అంతే, కులాల వారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా మీరు విడగొట్టేసి వాడిని వీడి మీద వాడి మీద వీడికి మొత్తం అంతా సృష్టించి అందరినీ మతం మార్చేయటం. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో జరిగింది అదే, మీరు అమెరికాలో జరిగింది అదే, యూరోప్లో జరిగింది అదే, ప్రతి చోట బిల్డ్ చేసేది. సో ఆ ఉద్దేశంతో ఈ చర్చ్ ప్రోద్బలంతో కాంగ్రెస్ వాళ్ళు 1989లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, అది ఇట్స్ అన్ అగ్రవేటెడ్ ఫార్మ్ ఆఫ్ ఇది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. ఆ చట్టం కూడా ఉంది. దీంట్లో ఏంటంటే, మన ఊర్లో మన హిందూ సమాజం అనాదిగా నువ్వు బ్రాహ్మణ్ణి ఏమయ్యా బాగున్నాడు, ఏం బాపనోడు అని అంటాం, లేకపోతే కమ్మోడు అంటాం, లేకపోతే రెడ్డోడు అంటాం. దాంట్లో మనం మనసులో ఏదో మలినం పెట్టుకొని కల్మషం లేక మాట్లాడతాం. కులంతో మాట్లాడటం అనేది ఇది అతి సహజమైన విషయం మన భారతీయ సమాజంలో, ముఖ్యంగా గ్రామాల్లో. ప్రధాని దానివల్ల వాడే తిట్టినట్టు కాదు అక్కడ. ఇప్పుడు మీరు కాపాడు ఆయన కాపాడు అనటం, లేకపోతే ఈయన మున్నూరు కాపాడటం, లేకపోతే రెడ్డోడు అంటాం, ఇటు కమ్మోడు అంటాం, ఇది అసలు తప్పే లేదు. మీరు కులం మాట్లాడితే చాలు మీ మీద కేసు వేయచ్చు. అట్లా తీసుకొచ్చి సమాజంలో ఈ వైషమ్యాలు. దాంతో గవర్నమెంట్ ఇంకోటి ఏం చేస్తుంది, ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అనుకోండి, 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ దీనికి. ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి నేను ఓసీనో జనరల్ కాస్ట్, ఒక షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ నా మీద కేసు వేస్తాడు. ఏంటి, నేను అతని కులం ప్రాతిపదికను లేకపోతే ఇంకో విధంగానో అతను ఏదో చేశానని. అంతటితో ఆగదు, ఇది కోర్టు కాదు. దాని మీద ఈ కలెక్టర్ అని వీళ్ళు ఒక ఎంక్వైరీ చేసి ఇతను చాలా బాధితుడైపోయాడు, ప్రభుత్వ సహాయం ఇవ్వాలి అతనికి. దానికోసం సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు. అంటే ఒక జనరల్ కాస్ట్ మీద ఓసీ మీద కేసు వేయించడం కోసం అని ప్రభుత్వం అతనికి డబ్బులు ప్రోత్సాహం చూపిస్తుంది. అంటే ఇది సమాజంలో వైషమ్యాలు నిర్మూలించటమా లేకపోతే పెంచటమా? అంతే కదా. ఇప్పుడు అసమానతలు ఉంటాయి, వైషమ్యాలు ఉండకూడదు. ఇప్పుడు కులం ఉంటది, కుల తత్వం ఉండకూడదు. కరెక్ట్. అవును, ప్రతివాడు ఒక కులం ఉంటుంది. ఇది ఎందుకంటే వాడికి వచ్చింది.
ఇప్పుడు నేను నా కులం నాది, నీ కులం అనేది. అవును. కానీ కులం ఆధారంగా నేను ఎవరిని కూడా వైషమ్యాలు సృష్టించకూడదు, లేకపోతే అతన్ని వేరే విధంగా మనం చేయకూడదు, అది ఉండకూడదు. మతం ఉండాలి కానీ మత విద్వేషాలు మత తత్వం ఉండకూడదు, మత విద్వేషాలు ఉండకూడదు. ఎవరి మతం వాళ్ళది. నా దేవుడు నేను పూజిస్తాను, నీ దేవుడు నువ్వు పూజించుకుంటావు, తప్పులేదు. అవును. కానీ వీటి ఆధారంగా ప్రభుత్వం ఇప్పుడు కుల ఆధారంగా సమాజంలో ఈ విధంగా చట్టం చేయటమే కాకుండా ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు, నాకు 15,000 కోట్లని గుర్తుంది బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో, అట్లాగే రాష్ట్ర బడ్జెట్లో ఉంటుంది. అంటే ప్రతి వాడికి 50,000, 100 లక్షల రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు వాడికి డబ్బులు ఇస్తారు. నువ్వు బాధితుడు, ఎందుకంటే నా మీద కేసేస్తే చాలు వాడి బాధితుడని ఇస్తారు అన్నట్టుది. నువ్వు దీని ద్వారా మన సమాజంలో అందరిని కలుపుతున్నామా, విడగొడుతున్నామా? అది ఎందుకు చేశారంటే ఆ సమయంలో 2 కారణం కూడా ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు పెరుగుతున్నారు కదా, వాళ్ళని హిందూ సమాజాన్ని విడగొడితే వాళ్ళకి సపోర్ట్ తక్కువ వద్దని కూడా 1989లో చేశారు. దానికి కూడా ఇది కారణం. కానీ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఇంకొక 10-15 విషయాలను అందులో యాడ్ చేసి ఆ చట్టాన్ని ఇంకా మరీ దారుణంగా చేశారు మోదీ. వీళ్ళు ఇంకా దారుణం చేశారు. హిసాబ్ చుక్తా అని మోదీ ఒకటి స్టార్ట్ చేశాడండి. హిసాబ్ చుక్తా హిందీలో ఏంటంటే మీరు లెక్కల్ని సమానం చూసుకోవటం అన్నట్టు. ఈ ఎవరైతే ఇప్పుడు ఓసీలు అనేబడే వాళ్ళ పూర్వీకులు, ఇప్పుడు మీరు షెడ్యూల్ కాస్ట్ అనే వాళ్ళ పూర్వీకుల్ని వాళ్ళని ఆ రోజు నుంచి ఏది వివక్ష చూయించుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఇప్పుడున్న ఓసీల మీద అది హిసాబ్ చుక్తా లెక్కలు సరిగ్గా తీసుకోవాలన్నట్టు అని హిసాబ్ చుక్తా డాక్ట్రిన్ అనే ఒక సిద్ధాంతాన్ని మోదీ గారు తీసుకొచ్చి హిందూ సమాజంలో వైషమ్యాలు. అందుకోసం మీరు చూడండి అంబేద్కర్ విగ్రహాలు, ఇప్పుడు మీరు చూడండి ఏ మూలకమైన అంబేద్కర్ విగ్రహమే. అంటే గాంధీ గారి కంటే గొప్పన అంబేద్కర్ చెప్తాను, లేకపోతే తిలక్ గారి కంటే గొప్పన? మరి మీరు అంబేద్కర్ ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహం. అట్లా రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మన సెక్రటరియట్ పక్కన, అక్కడేమో విజయవాడలో ఇది ఆ పీడబ్ల్యూ గ్రౌండ్, అసలు అది ఒకటే గ్రౌండ్ విజయవాడలో ఏది మీటింగ్లు పెట్టుకోవడానికి మంచి గ్రౌండ్ అండి. దాన్ని మొత్తం తీసి అది పెట్టారు. అంటే ఎవడిచ్చాడు నీకు అది? అది అంటే ప్రభుత్వం అంటే ఆయన ఒక్కడేనా? అంబేద్కర్ ఒక్కడేనా ఈ దేశంలో పుట్టింది? ఇంకెవరు లేరా? మన సంజయ్ గారు ఉన్నారు కదా, మన మొదటి ముఖ్యమంత్రి ఉండేది ఇక్కడ. మొట్టమొదటి షెడ్యూల్ కాస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారు, సంజయ్ గారు. అంటే ఆయన ఎందుకు మీరు ప్రోత్సహించరు? ఆయన షెడ్యూల్ కాస్ట్ కాదా? ఇది అంబేద్కర్ గారు, ఇది మన మోదీ. అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేసేది ఇది హిసాబ్ చుక్తా ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మీరు వాడి మీద చూసుకోండి. ఎందుకంటే మీ పూర్వీకుల్ని వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో ఏదో చేశారు. మీరు ఫ్యాక్షనిజమే. మన రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండేది కదా, మా తాతను మీ తాత చంపాడా అందుకోసం నేను చంపుతానని. ఇప్పుడు అది వచ్చిందా సార్? ఇప్పుడు కాదు, గత 12 ఏళ్ళు నేను జరిగేది అదే అందుబాటులో ఉంది. ఇప్పుడు అది ఎంత దారుణమైందండి అది. ఇదే కదా మన ఎవరైతే మన బుద్ధిజీవులో మేధావులు అని అనుకుంటాం కదా, వాళ్ళు ఎవ్వరు వీటిని పట్టించుకోరండి. అసలు విషయాలు ఎవరు చదవట్లేదు. మీరు మోదీ స్పీచ్ కూడా ఉంటుంది. జనరల్ గా ఈ హిందువులంతా ఈ గుళ్ళ చుట్టూ తిరిగి ఆ ఏదో దీపారాధనలు అగరవత్తులు వెలిగించుకోవడమే కాకుండా వీటి మీద అవేర్నెస్ లేదండి. ఈవెన్ మేధావులు కూడా లేదండి. ఇప్పుడు మోదీ ఓపెన్ గా ఎన్నో సార్లు ఎన్నో స్టేట్మెంట్లు ఆయన వీడియోలు దొరికితే మీరు హిసాబ్ చుక్తా అని మీరు యూట్యూబ్ లో కొట్టండి, మీకు వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చదువుతారు అది. సో ఈ విధంగా ఇప్పుడు అంబేద్కర్ అంటే ఈ దేశం మొత్తం అంబేద్కర్ అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏంటి అమలాపురం జిల్లాను ఏదో కోనసీమ జిల్లాని, అసలు దానికి ఉన్న అంబేద్కర్కి ఏం సంబంధం అంటే ఆ జిల్లాని అంబేద్కర్ జిల్లా అని పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను ఆ రోజే చెప్పాను, అసలు అంబేద్కర్కి కోనసీమ జిల్లాకి సంబంధం ఏమైనా ఉందా? అసలు అంబేద్కర్కి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి? మనది మీరు కావాలంటే సంజయ్ పేరు పెట్టండి, ఆయన మన షెడ్యూల్ కాస్ట్ ముఖ్యమంత్రి కదా. మనకు చాలా గర్వించదగిన విషయం అది. ఎందుకంటే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఒక తెలుగు వ్యక్తిని, తెలుగు దళిత వ్యక్తిని, అతన్ని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఆయన్ని గౌరవించకుండా ఎవరో పక్కన మహారాష్ట్ర అతన్ని గౌరవించాల్సిన అవసరం ఏంటి? నిజమైన మీకు వేరే దురుద్దేశం లేకపోతే ఇది ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఈ దేశం అయినప్పుడు దేశం పేరే మార్చేయండి, అంబేద్కర్ అని పెడితే పోద్ది కదా, దరిద్రం పోద్ది కదా. అసలు ఇండియాని తీసి పాడేసి భారత్ని తీసి పాడేసి అంబేద్కర్ అని పెడితే అన్ని చోట్ల అంబేద్కర్ నడుస్తుంది. వస్తాయేమో సార్ అవి కూడా. ఇప్పుడు వస్తాయి. భారత్ మాతాకి జై అని ఇప్పుడు కాదు, లీటర్ పెట్రోల్ ఇచ్చుకుంటా వచ్చారు, వీడియో వైరల్ అయినాయి. అవును, అసలు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాదు. అట్లా ఇప్పుడు ఈ జై భీమ్ అనేది పాపులరైజ్ చేసింది మోదీనే.
మీరు ఎన్ని మీటింగ్స్లో ఎక్కడైతే షెడ్యూల్ కాదు మీరు అక్కడ భారత్ మాత అంటే నో ఇట్లా అంటాడు మోదీ. ఆ వీడియో చూడండి మీరు, అందులో ఇట్లా ఇట్లా అని చెప్పి జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని మోదీ చేసింది ఇది. ఓకే ఓకే. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళంతా దుర్మార్గులు అండి. అది హిందూ ద్రోహులు కాదు, దేశ ద్రోహులు కూడా వాళ్ళు. లేకపోతే సమాజాన్ని ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తారండి ఎవరన్నా? ప్రజల మధ్యలో ఉన్న విభేదాలను మనం తగ్గించి కలపాలి కానీ మీరు వాళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ సృష్టించి మీరు ఓట్ల కోసం ఈ విధంగా సమాజాన్ని నాశనం చేయడం తప్పు కదా. ఎంత ఎంత దుర్మార్గం ఇది అసలు. ఇది ఫస్ట్ నుంచి మీరు లేవనెత్తున్నా, బట్ సపోర్టింగ్ అనేది హిందువులకు సంబంధించిన ఎవరో ఒక కేర్ ఆఫ్ అనేవి ఉండాలి కదా సార్. ఇప్పుడు అది కాదండి, నేను చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో ఒక కామా కానీ పొల్లు కానీ తప్పైతే నన్ను అడగండి. అదే అదే నేను ఏ శిక్షగానే భరిస్తాను. నేను ఇప్పుడు చెప్పిన వరకు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక కామా పొల్లు తక్కువైనా తప్పు అయితే నన్ను నిరూపించి నాకు ఏ శిక్ష అయినా వేయండి. లేదు లేదు, నా ఉద్దేశం నేను అడుగుతున్నాను అంటే సార్, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఈ వీళ్ళు ఉండాలి కదా, హిందువులకు సంబంధించిన ప్రతినిధులు ఉండాలి కదా. సామాజిక దీని సోషల్ అవేర్నెస్ అంటారు చూసారా, అవేర్నెస్ అంటే ఏమంటారు తెలుగులో మన సామాజిక. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, హిందూ అంటే బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్. అసలు ఇప్పుడు మతానికి రాజకీయానికి సంబంధం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో ఏ మతం వాడైనా ఉండొచ్చు. నువ్వు బీజేపీలో ఉంటేనే నువ్వు హిందూ ఎట్లా అవుతావు? అసలు బీజేపీకి హిందూకి సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్కి బీజేపీ హిందూ మతానికి సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్ వాడెవడు? వాడెవడండి? మోహన్ భాగవత్ ఎక్కడు, వాడెవడు? ఒకవేళ వాడు హిందూ అయితే హిందూ ప్రాంతం చేసుకోమను, కానీ హిందూ సమాజం మొత్తం నేనేదో కబ్జా చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కబ్జా చేస్తున్న వాళ్ళు ఎవరండి అసలు? మనకి వాళ్ళు హిందూ వాడు ఇప్పుడు లాగేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, వాడు ఎట్లా హిందూ అవుతాడు? మీకు శంకరాచార్యులు వారు హిందూ, మీరు అట్లాగే రామానుజాచార్యులు వాళ్ళు హిందూ, ఇలాంటి వాళ్ళు హిందూ మత నాయకులు అంటే వాళ్ళు. వీళ్ళు కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు. ఈ బుద్ధులు సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మంలో భాగంగా కాబట్టి వచ్చారు, బట్ వాళ్ళు అది వ్యతిరేకిస్తున్నారు. ఎవరు? వాళ్ళకి ఇచ్చిన రైట్ వాళ్ళు సనాతన ధర్మం, వాళ్ళు సనాతన ధర్మమే కాదు, వాళ్ళు భారతీయ ధర్మాలు, భారతీయ ఇక్కడ పుట్టినవి అన్నారు. బట్ వాళ్ళ వాదంలో అది కూడా ఉంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఏదో అంటారు కదా, పితండవాదం చేసేవాడికి ఏం చెప్తాము? అది వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి? వీడి మతం ఎక్కడిది? జెరూసలం మతం. జెరూసలం ఎక్కడుంది? ఇజ్రాయెల్లో ఉంది. దానికి మనకు సంబంధం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేయడం ఏంటి అసలు? నువ్వు మమ్మల్ని మతం మార్చడమే కాకుండా మా మీద పెత్తనం చేయడం ఏంటి నువ్వు? ఇంకోటి ఆకివీడిది మన సంఘటన చూసినట్టయితే మీరు, ఎందుకంటే అక్కడ ప్రస్తావన ఒకటి తెచ్చారు, అంటే కోనసీమ పేరుని అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు అని అన్నారు. అంటే అక్కడ పాపులేషన్ మొత్తం వీళ్ళు కన్వర్ట్ అయిపోయారండి, అందుకని వాళ్ళు డిమాండ్ చేశారు. కన్వర్ట్ అయితే అంబేద్కర్ కన్వర్ట్ అయింది ఏ మతానికి? క్రిస్టియానిటీ కాదు కదా. కాదు, ఆయన వెళ్ళింది బౌద్ధ మతం. ఎందుకు బౌద్ధ మతం వెళ్ళాడు? సనాతన ధర్మంలో భాగం కాబట్టి, ఇది భారతీయ మతం కాబట్టి ఆయన అందులోకి వెళ్ళాడు. మరి ఆయన క్రైస్తవుడు కాదు కదా, నువ్వు ఆయన బొమ్మ పెట్టుకోవడం ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయ్యి అసలు క్రైస్తవం అనుకో, ఆయన క్రైస్తవాన్ని తిట్లు అసలు ఎవరు తిట్టలేదండి. మరి వీళ్ళు ఏందండి అక్కడ అది రానియరు కదా, హిందువులు దరిద్రులు కదా, వాడు ఎవడు చదవడు. ఇప్పుడు అంబేద్కర్ ఇస్లాంని క్రైస్తవం తిట్టినంత తిట్లు ఎవరు తిట్లే. కేవలం ఆయన రిజర్వేషన్ కేటగిరీ ఎంత ఉందో దానికోసమే ఆయన కూడా రిజర్వ్ చేసుకుంటున్నారు. అంతే, అది వాళ్ళు ఓన్ చేసి కాదు, ఒక వ్యక్తిని ఆ విధంగా చిత్రీకరించి వాళ్ళ ఏదైతే డివిజివ్ ఐడియాలజీ ఉంది కదా, దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఇప్పుడు భీష్ముడిని చంపడానికి అర్జునుడు ఏం చేశాడు? శిఖండిని పట్టుకొచ్చి పెట్టుకున్నాడు. సో ఏదో విధంగా ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ చిత్రీకరించి తన ఇది డివిజివ్ ఐడియాలజీ, నెఫేరియస్ ఐడియాలజీని ముందుకు తెచ్చుకోవడం కోసం అంబేద్కర్ని దుర్వినియోగం చేస్తున్నారు, అంతే. సో ఇక్కడ ఇప్పుడు అంబేద్కర్ నిజంగా ఉంటే ఆయనే చెప్తాడు ఇన్ని విగ్రహాలు ఎందుకని మొత్తం అది అతనే వ్యతిరేకిస్తాడు. ఆయన వ్యతిరేకిస్తారు, కరెక్ట్. అదే ఒకటండి. ఇక్కడ ఆకివీడి దగ్గరికి వస్తే సార్, ఇప్పుడు ఆ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు తప్పు కదండి అసలు. ఇప్పుడు అక్కడ ఉన్న రామాలయం శిథిలావస్థని రామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు, డిప్యూటీ స్పీకర్. ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీని ఆ శిథిలమైన ఆ దేవాలయంలో అక్కడ, ఎందుకంటే రామనవమి రోజు స్వామివారిని పూజించడానికి వెళ్ళారు. తప్పేముంది? నువ్వెవరు అపోజ్ చేయడానికి? నువ్వు చర్చి కట్టి మొత్తం హిందువులు ఉన్న వీధిలో, ఊరిలో, గ్రామంలోకి వచ్చి నువ్వు అసలు భారతదేశంలో హిందువులు ఉన్న దగ్గరకు వచ్చింది నువ్వు జెరూసలం నుంచి నువ్వు నీ మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, కానీ ఒక గ్రామంలో
అక్కడ ఉన్న శిథిలమైన దేవాలయానికి హిందువులు వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు పక్కన క్రిస్టియన్లోనా అంటే ఏంటిది? చాలా తప్పు. అసలు వాళ్ళ మీద కేసులు పెట్టడం కాదు, అసలు మొత్తం అక్కడ నుంచి వాళ్ళు బహిష్కరించాలి అక్కడ నుంచి. ఓకే. మీరు పోలీస్ యాక్ట్లో సెక్షన్ 14, 15 అని ఉంటుంది, అది సామూహిక ఫైన్ అని ఉంటుంది, అది వాడట్లేదు. కానీ ఓకే. ఇప్పుడు ఒక ఊర్లో ఏదైనా మీరు ఒక అలర్ట్ జరిగినాయి అనుకోండి, ఎవరు ఏం చేశారని తెలియడం కష్టం, అందుకు ఆ ఊరు మొత్తం మీద వేస్తారు. ఆ ఊరు మొత్తం, ఎందుకంటే ఊరంతా తప్పు, ఆ ఊరు కానీ ఆ వాడ కానీ ఆ పర్టికులర్ ప్రాంతం కానీ. అసలు యాక్చువల్గా సెక్షన్ నేను ఈ రఘురామ కృష్ణరాజు గారిని ప్రభుత్వాన్ని నేను మీ టీవీ ద్వారా చెప్పడం ఏంటంటే, మీరు ఆ చట్టం ప్రకారము ఆ సెక్షన్ ప్రకారము వాళ్ళందరి మీద సామూహికంగా మీరు ఫైన్ వేసి పెనాల్టీ వేయండి. ఓకే ఓకే. అది అప్పుడే కానీ ఈ అలర్లు ఇవన్నీ తక్కువ అవుతాయి. ఇప్పుడు ఆయన ఒక డేటా తెప్పించుకున్నారు, అంటే ఎన్ని చర్చిలు ఉన్నాయి ఓవరాల్గా చూస్తే ఆయన వరకు వచ్చిన నియోజకవర్గంలో 100లో 1000 ఉన్నాయి సార్, మరి వితౌట్ పర్మిషన్. అవును. సో ఆయన ఇప్పుడు వాటి మీద చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం తీసుకోవాలి, అది ఆయన ఏం తీసుకుంటారో చూద్దాం. మరి ప్రభుత్వం తీసుకోవాలి, అది చేయాల్సిందే. చర్చ్ ప్లాంటింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. చర్చ్ ప్లాంటింగ్ అంటే మీరు ఎక్కడ చూసినా, ఏ ఖాళీ స్థలం చూసినా అక్కడ ఒక సిలువ వేయి, లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే మీరు అక్కడ ఒక చర్చ్ స్టార్ట్ చేయి, దానికోసం పెస్టర్ని అపాయింట్ చేయి, అది వాడి పనులు వాడు చేస్తాడు. ఓకే. సో దిస్ is church planting is a very well known tactic of the Christian missionaries to convert people. సో ప్రస్తుతం మీరు మొన్న మధ్య కూడా ఒకసారి చెప్పారు, అంటే ప్రమాద స్థితిలో ఉంది హిందువులకు సంబంధించి, ఒక స్టేజ్కి వచ్చాక ఆల్మోస్ట్ ఇండియాలో చాలా కష్టం హిందువులు మనుగడ అనేది పుస్తకం రాశాను. అదే ఇంకా 20 years 30 years లో అంతే క్లోజింగ్ ఉంటుంది. మీరు 20 ఏళ్ళ తర్వాత ఇంకా హిందూ అనేవాడు ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. చాలా దగ్గరలోనే ఉంది, చాలా దగ్గరలోనే. ఎంత అండి, వెరీ ఫాస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు ఈనాడు మనది హిందువుల జనాభా 20. అందుకనేనా సార్ వీళ్ళు రీసెంట్ గా కూడా కొన్ని సందర్భాల్లో చూసినట్టయితే క్రిస్టియన్ మొన్న మధ్య కూడా ఒక 10 నిమిషాలు చాలు మిమ్మల్ని అందరినీ. అదే మీరు ఇప్పుడు వయసు కూడా అదే చెప్తాడు కదా, వాళ్ళు ఇవ్వచ్చండి. అప్పుడు అంత ముందు నుంచి వాళ్ళు మూర్ఖంగా ఇచ్చుకుంటా వచ్చారు, బట్ అది మూర్ఖం కాదండి. వాళ్ళు మనం అనుకుంటాం మూర్ఖం అని, వాళ్ళదేం మూర్ఖం కాదు. క్యాలిక్యులేట్, దే నో దట్ వాళ్ళ పాపులేషన్, వాళ్ళ జనాభా వాళ్ళు ఏంటో తెలుసు. ఓకే ఓకే. క్రైస్తవులకు వాళ్ళ జనాభా ఏంటో తెలుసు, హిందువులకే తెలియదు. మూర్ఖులు, దరిద్రపు హిందువులు, పనికిరాని వెధవలు, ప్రపంచ చరిత్రలోనే పనికిరాని వెధవ సమాజం ఏదైతే ఉందో అది ఆధునిక హిందూ సమాజం. ఆధునిక హిందూ సమాజం. పాతది కాదు. వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు హిందువులు కొన్నాం. ఆధునిక హిందూ సమాజంలో అంత దరిద్రపు సమాజం మీరు ప్రపంచ చరిత్రలోనే ఇది ఉండదండి. అంటే ఎక్కడ ఫాల్ట్ అవుతుంది సార్? అవేర్నెస్ లేకనా, లేకపోతే యూనిటీ లేకనా, లేకపోతే ఒకటి ప్రజాస్వామ్యం, ఎలక్టోరల్ డెమోక్రసీ ఏంటంటే, ఎలక్టోరల్ డెమోక్రసీ బై నేచర్ ప్రజలను విభజిస్తుంది. ఎందుకంటే 10 మంది మీరు ఒక ఎన్నికకు పోటీ చేస్తే అందులో అందరికంటే ఎక్కువ ఎవడికి వస్తే వాడు గెలుస్తాడు. ఇప్పుడు మీకు ఉన్నది సపోజ్ ఒక పండు ఉందనుకోండి, ఆ పండులో పెద్ద ముక్క ఎవడికి వస్తే వాడే ఇది కదా. అట్లాగే మీరు ఎన్ని ముక్కలు చేస్తే అది వాళ్ళకి రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది. సో సమాజాన్ని అన్ని రకాలు, ఇప్పుడు 33% ఆడవాళ్ళకని రిజర్వేషన్ తెచ్చారు. అంటే ఎందుకు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? అప్పుడు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? జయలలిత ముఖ్యమంత్రి అయింది 33% రిజర్వేషన్ ఉందా? ఎందుకు ఇది? అట్లా ఎన్నో రాష్ట్రాల్లో, ఇప్పుడు ఒరిస్సాలో నందిని సత్పతి ముఖ్యమంత్రి 70లో అయింది, రిజర్వేషన్ ఉందా? నాయకత్వ లక్షణాలు ఎవరికైతే ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పైకి వస్తారండి. మీ రిజర్వేషన్ ఎందుకు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏంటంటే సమాజాన్ని విడగొట్టాలి రాజకీయ నాయకులు. మీరు అందుకోసం చూడండి, కుటుంబాన్ని రక్షించే బదులు అంత ఆస్తి అంతా మీరు ఆడవాళ్ళ పేరు మీద పెట్టు. ప్రభుత్వం ఇచ్చే స్కీములు, ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఆడవాళ్ళకి రిజిస్టర్ చేయి, ప్రభుత్వం డ్వాక్రా ద్వారా మీరు ఆడవాళ్ళకి, అంటే మగవాడు పనికి లేదా, అంటే పనికి మాలినవాడు మగవాడు, స్కీములన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఎందుకు అంటే ఎందుకంటే విడగొట్టాలి. ఎటు చూసినా కులపరంగా, మతపరంగా, మీరు లైంగిక పరంగా, ప్రాంతీయ పరంగా, భాషా పరంగా మీరు ఎన్ని రకాలుగా విడగొట్టాలో అన్ని రకాలుగా విడగొట్టి సమాజాన్ని నిర్వీర్యం చేస్తే అది అప్పుడు వాళ్ళకి ఓటు వస్తాయి అన్నట్టు. సో మీ ప్రశ్న అంటే సమాజాన్ని విడగొట్టడం. ఈ విడగొట్టడం వల్లనే హిందూ సమాజం ఈ విధంగా నిర్వీర్యం అయిపోతుంది.
దాని కారణంగానే మనకి ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను కమ్మ అయితే నా కమ్మ కులం గురించే మాట్లాడతాను. అసలు కమ్మ కులం ఎక్కడ ఉంటుంది? రెడ్డి కులం ఎక్కడ ఉంటుంది? బ్రాహ్మణ కులం ఎక్కడ ఉంటుంది? హిందూ సమాజంలో ఉంటుంది. అంటే హిందూ సమాజం ఉంటేనే కదా మీకు ఈ కులాలు ఉండేవి. అవును. మరి ఆ సమాజం పోతే మీ కులాలు ఎక్కడ ఉంటాయి? ఏ కులమైనా కానీ అది మీరు మాల, మాదిగ, లేకపోతే కాపు, మున్నూరు కాపు, ఇంకొకటి పద్మశాలి, ఇది లంబాడ, ఎవరైనా కానీ అందరు హిందూ సమాజంలో ఉంటేనే మీకు అస్తిత్వం అనేది ఉంటుంది. ఓకే. మరి ఆ సమాజం పోయినప్పుడు మీరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో తాత ఉంటాడు, అమ్మమ్మ ఉంటుంది, నాయనమ్మ ఉంటాడు, తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లె ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఇప్పుడు ప్రతివాడు నాది అనుకొని ఆ ఇంటిని తగలబెట్టారనుకోండి, వాళ్ళకి ఏమైనా అస్తిత్వం ఉంటుందా? అవును. ఇప్పుడు మన హిందూ సమాజం పరిస్థితి కూడా ఇదే దయనీయ పరిస్థితి అన్నట్టు. దీనికి కారణం ఒకటి ఎడ్యుకేషన్ వ్యవస్థ. అసలు హిందూ మతం అంటే ఏంటి ఎవరు చెప్పరు. ఇప్పుడు మీరు ఒక ముస్లింని అడగండి నీదే మతం అని, అని చెప్తాడు మాది ఇస్లాం అంటాడు. ఇస్లాం అంటే ఏంటి అని అండి ఒక 4-5 వాక్యాల్లో ఇస్లాం గురించి చెప్తాడు. అట్లాగే ఒక క్రైస్తవుని అడగండి నీదే మతం అని, క్రిస్టియన్ అని చెప్తాడు, క్రిస్టియానిటీ. అట్లా మీరు క్రిస్టియానిటీ అంటే ఏంటంటే ఒక 5-6 వాక్యాల్లో చెప్తాడు. కానీ మీరు హిందూని అడగండి నీదే మతం, హిందూ అని చెప్తాడు. మీరు ఏ మతం అంటే 5-6 వాక్యాలు కాదు కదా, మీరు అసలు మీరు 10 రోజులు ఇచ్చినా కానీ హిందూ మతం అంటే ఏంటి చెప్పలేడు. కారణం ఏంటంటే అతను తప్పు కాదు, మనకి ఒక వ్యవస్థాగతమైన బోధన లేదు, మతం గురించిన బోధన లేదు. మన పిల్లలంతా కూడా ఇప్పుడు సెక్యులర్ ఎడ్యుకేషన్ని హిందూ వాళ్ళే ప్రోత్సహిస్తారు ముఖ్యంగా మన దేశంలో. మీరు ముస్లిం చిల్లరంతా దాదాపుగా మద్రసాకి వెళ్తారు, అది లేకపోతే ప్రతి శుక్రవారం అందరూ మసీదులో వాళ్ళకి బోధనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం జరుగుతాయండి. ఇప్పుడు మనకు మైక్లో వినిపించే అంత బోధన అది, కాకపోతే అంత ఉర్దూ, అది అరబైజ్డ్ అండ్ పర్షియన్ ఉర్దూ కాబట్టి మనకు అర్థం కాదు. అట్లాగే ప్రతి చర్చిలో కూడా వాళ్ళకి బోధనలు జరుగుతాయి. ఆ మతంలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అని వాళ్ళకి చెప్తారు. మీరు అన్నారు చూసారా ఇందాక, మీరు ఆరాధనలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ. మీరు గుడికి వెళ్ళండి, లేకపోతే ఏ ప్రవచనంకి వెళ్ళండి, మీరు ఏదో చెప్తారు అక్కడ వాళ్ళు. నేను అవి మంచి కాదు అని నేను అనట్లేదు, కానీ అసలు విషయం కాదు అది. నువ్వు హిందూ అంటే ఏంటి మీకు ఏ పూజారి చెప్పడు, ఏ ప్రవచనకర్త చెప్పడు, మీ తల్లిదండ్రులు చెప్పరు, మీకు మీ తాతలు చెప్పరు, అమ్మమ్మలు చెప్పరు, అధ్యాపకులు చెప్పరు, గురువులు చెప్పరు. ఎట్లా తెలుస్తుంది మరి పిల్లవాడికి? ఒకప్పుడు ఉండేది, రకరకాలుగా ఉండేది మనకి. వీళ్ళ సిస్టమ్ ప్రకారం కదా, వాళ్ళకి ఎట్లయితే క్రిస్టియన్లకి కేటకిజం అంటారు, ముస్లింలకు అకీదా అంటారు, ఆ సిస్టమ్ కాకుండా మనది వేరే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అవన్నీ ఈ 1300 సంవత్సరాల రాజకీయ బానిసత్వం వల్ల మొత్తం పోయినాయి. ఆ పోవటం వలన హిందూ అనేది తెలియదు. ఆ మిగిలిపోయిన అవశేషాలు ఉన్నాయి చూసారా, పూజలు చేయటము, లేకపోతే రకరకాలు చేయటము, అవి ఏంటంటే అవి దే ఆర్ ప్రాసెసెస్. అంటే దానికి ఒక దారులు, అంతేగాని గమ్యం ఏంటి, అది ఎందుకు చేస్తున్నా? సపోజ్ పూజ చేస్తున్నా, ఎందుకు చేయాలి పూజ తెలియాలి కదా. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మీ టాక్ లో మాట్లాడడానికి అనుకోవచ్చు. అది అసలు ఏంటి ఆ కోరికలు అంటే ఇక దాని కోరికలు అంటే, ఇప్పుడు ఒక మంత్రి దగ్గర పోయి కోరికలు అడగడం, దేవుడి దగ్గర పోయి అంటే దేవుడిని నువ్వు మంత్రి లాగానో, దేవుడిని ఒక అధికారి లాగానో, దేవుడిని ఒక ఈ విధంగా చూస్తున్నావు. కానీ దేవుడు అనేది మీరు ఒక అధికారి కానీ, లేకపోతే మీకు కోరికలు తీర్చే వ్యక్తి కాదు. అది ఎందుకు చేయాలి, చేయొద్దని అనట్లే, అని చెప్పేవాడు లేడు. అంటే వాళ్ళకు కూడా తెలియదుగా, వాళ్ళకే తెలియదు. మీరు అంతెందుకండి, మీరు 99.9999 అంటే మీకు 100%లో ఒక 10 మందినో 5 మందినో మీరు తీసేస్తే, ఈనాడు హిందువు అని చెప్తే మీరు ఏ శంకరాచార్యుల వారిని అడగండి, ఏ పీఠాధీశ్వరిని అడగండి, ఏ జిఆర్ స్వామి వారిని అడగండి, మీరు హిందూ అని ఏంటి అని ఒక నిర్వచనం చెప్పండి అంటే అది చెప్పలేరు. కారణం ఏంటంటే ఆ దృష్టితో మనం ఆలోచించడం పోయింది. మీరు గట్టిగానే అనుకోండి, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులని ఆర్ఎస్ఎస్ చెప్తారు, హిందూ దేశంలో పుట్టినవాడంతా హిందువులే. మరి ఇక్కడైతే మరి ముస్లిం క్రైస్తవులు మరి వాళ్ళు మేము కాదని ఎందుకు అంటున్నారు, బౌద్ధులు మేము కాదని ఎందుకు అంటున్నారు, జైన్లు మేము కాదని ఎందుకు అంటున్నారు? లేకపోతే ఫలానాది దేవుణ్ణి పూజిస్తే
హిందూ అని. ఇది కాదు. దెర్ ఈజ్ మోర్ ఆధ్యాత్మికమైన ఒక భావన ఉంది. ఆ డెఫినేషన్ నేను బౌండరీస్ ఆఫ్ బిలీఫ్ అని ఒక పుస్తకం. అది కూడా సార్, అది నెక్స్ట్ క్వశ్చన్తో ముగిచ్చేస్తాను సార్. ఇప్పుడు మొన్న ప్రవీణ్ గారు, మీరు బయట అందరితోటి ఏది ఒక చిన్న ప్రేయర్ లాగా చేపించారు అందరితోటి. ఏంటది ఆయన చేపించిందంటే, మేము గణేషుడిని పూజించాం, మాకు లక్ష్మితో సంబంధం లేదు, లక్ష్మీదేవితో లేకపోతే ఇంకోటో, ఇట్లా బహిరంగంగా వాళ్ళు అసలు వాళ్ళ మీద నమ్మకాలు ఉండకూడదు మనకి. అంత దారుణం ఏందండి వాళ్ళకి. అది బహిరంగంగా అది వాళ్ళకి అవసరమే. ఇప్పుడు అదే హిందువులు ఆ విధంగా చేయరు. ఎక్కడన్నా జరుగుద్దా అండి అది? అయితే ప్రవీణ్ కుమార్ గారు ఆయనది కాదు ఇది. ఇది అంబేద్కర్ గారు 1953-55 ఆయన చనిపోక ముందు ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అది బౌద్ధ మతం కూడా కాదు, ఆయన కొత్త మతాన్ని పెట్టారు. దాని పేరు మాత్రం పెట్టారు ఏంటంటే నవయాన బుద్ధిజం అని. బుద్ధిజంలో హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం, తీరవాడ బుద్ధిజం అని 3-4 శాఖలు ఉన్నాయి. ఈయన కొత్త శాఖ పెట్టాడు. ఆనాడు బౌద్ధులే అన్నారు, బౌద్ధ భిక్షులే, అసలు మా బౌద్ధ మతానికి సంబంధం లేదు ఆయన చెప్పిన దానికి. ఆయన 22 అందులో ఈ అంబేద్కర్ గారు చెప్పిన, నేను రాముడిని నమ్మను, కృష్ణుని నమ్మను, గణేషుని నమ్మను, ఆ పని చేయను, నా తల్లిదండ్రులకు పిండదానం చేయను, వాళ్ళకి ఇది చేయను మొత్తం ఏమున్నాయి. అది హిందూ మతాన్ని తిట్టడం తప్పిస్తే అందులో బౌద్ధం గురించి ఏం లేదు 22లో. దాన్ని ఈయన చదివి చెప్పారు, అంతేగాని ఈయన కొత్తగా సృష్టించింది ఏం లేదు. అయితే ఫైనల్గా ఇక్కడ మీరు మొన్న ట్వీట్ చేశారు కదా కేటీఆర్ గారికి సంబంధించి, మీ బుక్ రెఫరెన్స్ చెప్తూ, అక్కడ ఇద్దరిని మళ్ళీ ప్రస్తావన, 2 మతాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటండి అది? అది చెప్పాను కదా మీకు ఇందాక. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే క్రైస్తవ మతంలో కెటకిజం అని అంటారు. కెటకిజం అంటే ఆ మత సారాంశాన్ని ఆ మతస్థులకి బోధిస్తారు. క్రైస్తవ మత సారాంశాన్ని చెప్పాను కదా, 5-6 వాక్యాల్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా, 5-6 వాక్యాలు కాదు, ఎక్కువ ఉంటుంది, కానీ ఒక వ్యక్తి ఆ విధంగా చెప్పొచ్చు. ఆ మత సారాంశాన్ని ఆ క్రైస్తవులకు చెప్పే పద్ధతిని, దానికి ఆ వ్యవస్థని కేటకిజం అంటారు. వాళ్ళు ప్రతి వారము లేకపోతే వేరే విధంగా కాన్వెంట్ స్కూల్స్లో, చర్చిల్లో చెప్తారు. అందుకోసం క్రైస్తవులకి క్రైస్తవ మతం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. అట్లాగే ముస్లింలు అకీదా అని సిస్టమ్ అని ఉంటుంది, సేమ్ కేటకిజం. ఇస్లాం మత సారాంశాన్ని వాళ్ళు చెప్తారు ముస్లింలకి. అందుకోసం ముస్లిం ప్రతి వాడికి తన మతం ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఇస్లాం మతం ప్రకారం ఉంటుంది, దాన్ని ఆ పరిమితి దాటిపోతే అది ఇస్లాం మతం కాదు. అంటే దాన్ని వారి మత పరిమితులు గురించి వాళ్ళు చెప్తారు. దాన్ని కేటకిజం అని క్రిస్టియానిటీలో, అకీదా అని ఇస్లాంలో అంటారు. కానీ హిందూ మతంలో మనం చెప్పం కాబట్టి మన వాళ్ళు ఏమంటారు, దేవుణ్ణి నమ్మినా హిందువే, నమ్మకపోయినా హిందువే, రాముడిని తిట్టినా హిందువే, రాముడిని తిట్టకపోయినా హిందువే, రావణాసురుడిని పూజించినా హిందువే, లేకపోతే బౌద్ధుడిని పూజించినా హిందువే, లేకపోతే మీరు రోజు నువ్వు గొడ్డు మాంసం తిని ఆవుని చంపి గొడ్డు మాంసం తిన్నా హిందువే, తినకపోయినా హిందువే. సో ఈ విధంగా ఏమంటారు, విపరీత వైపరీత్యాలు, పైత్యాలు అన్ని రకాలు వచ్చినాయి. అందుకు ఏమంటారు కొంతమంది అంటే, నేను రోజు గుడికి వెళ్తానండి కాబట్టి నేను హిందువే అంటే, గుడికి వెళ్ళినప్పుడు హిందువు కాదా? సో ఈ విధంగా సో ఎనీథింగ్ కెన్ బి హిందూ అంటే, ఏ చేసినా హిందూ, ఏ చేయకపోయినా హిందూ అని చెప్పుకుంటారు. కానీ అసలు హిందూ అంటే ఏంటో వాడు తెలియదు, ఎందుకంటే అతనికి మన వాడికి ఏం చెప్పలేదు కదా. సో కాబట్టి వాడు ఒక మత నిరక్షరాస్య, అంటే మతపరమైన నిరక్షరాస్య. హిందువులు ఇప్పుడున్న మన హిందూ సమాజంలో ఉన్న హిందువులు దాదాపుగా అందరూ అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, వీళ్ళకి తెలిసి ఉంటుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. వీళ్ళంతా మతపరమైన నిరక్షరాస్యులు. వీళ్ళని నేనేమంటానంటే హీనో అని అంటాను ఇంగ్లీష్లో. హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, HINO అంటే నామమాత్రపు హిందువులు. హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, పేరు తప్పిస్తే ఇంకా వాళ్ళకి ఏమి హైందవం గురించి, హిందుత్వం గురించి, దాని ఆలోచనల గురించి, దాని వ్యవహారం గురించి, ఆధ్యాత్మికం గురించి ఏమీ తెలియదు. సో ఒక నిరక్షరాస్యుడు అతను 10 పుస్తకాలు ఇస్తే ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదండి అంటారు. ఇక్కడ వాడికి ఏం తెలియదు కదా, ఏ పుస్తకంలో ఏముంది తెలీదు, అది ఎందుకంటే తను చదవలేడు.
సో అట్లాగే మన హిందువులు ఇప్పుడు ఎందుకంటే తన మతం గురించి తెలియదు, వేరే వాడి మతం గురించి తెలియదు, కాబట్టి అన్ని మతాలు సమానమే. సో అన్ని మతాలు సమానం కాబట్టి ఏ దేవుడు ఎవరిని చంపని చెప్పలేదు. కేటీఆర్ గారు చెప్పింది అది. ఓకే. అంటే కేటీఆర్ గారు ఆయన ఒక్కడని కాదు, అందరూ అలానే ఉన్నారు. అవును ఎగ్జాక్ట్. సో కాబట్టి నేను ఆయన ఒక్కడిని ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన ఇచ్చిన వీడియోని నేను ట్వీట్ చేస్తూ సమాజంలో ఉన్న సమస్య ఇది, ఆ సమస్యని నా వంతుగా నేను కృషి చేయటం ఆ ఉద్దేశంతో నాకు బౌండరీస్ ఆఫ్ బిలీఫ్ అని ఒక పుస్తకం రాశాను. అది 314 ప్రశ్నలు. ఓకే. ప్రశ్నలు జవాబులు ఉంటాయి, వేరే ఏముండదు. ఇప్పుడు పరబ్రహ్మ అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, శివుడికి పరబ్రహ్మ సంబంధం ఏంటి, లక్ష్మి, సరస్వతి, గణేష్, పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పురుషార్థాలు అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, రిత అంటే ఏంటి, మీరు అట్లాగే మనం ఇదంటారు కదా, మనం ఏది పితృరుణం, పుట్టిన రుణం అని అంటాం, మనం రుణగ్రస్తులు అంటాం, పుట్టిన రుణం, రుణానుబంధం ఏంటి, రుణానుబంధం అంటే ఏంటి, ఏం రుణం మనం చేసాం, ఏం అప్పు చేసాం, మనం అప్పు చేసామా, సో ఆ రుణం ఏంటి, సో ఎన్ని రకాల రుణాలు ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది అంటారు మీ కొన్ని దేవాలయాల్లో మీ దేవుడు గుళ్ళ మీద బూతు బొమ్మలు ఉంటాయండి అని. అవి ఎందుకున్నాయి కొన్ని దేవాలయాల్లో. సో ఈ విధంగా నాకు తోచిన సమాజం మొత్తము హిందూ సమాజంలో ఉన్న అన్నిటినీ ఒక సారాంశం తీసుకొని 314 ప్రశ్నలతో మొట్టమొదటి మొదలవుద్ది అన్నట్టు. హూ ఇస్ ఏ హిందూ అనే ప్రశ్నతో మొదలవుద్ది. హిందూ అంటే ఎవరు. అక్కడ నుంచి అన్ని ప్రశ్నలే, ఆ జవాబులు కూడా మీకు ఎంత ఒక చిన్న పారాగ్రాఫే ఉంటుంది, పెద్దగా ఉండదు, ప్లస్ క్లిష్టమైన భాష కూడా ఉండదు. అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది? నేను ఇంకా ప్రింట్ పబ్లిష్ చేయలేదు, చేస్తున్నా. ఎందుకంటే మొన్న నేను అది ఒక కొత్త పుస్తకం వచ్చింది జనవరిలో, మరి వెంటనే చేస్తే చదవరు కదా, కొద్దిగా గ్యాప్ ఇద్దామని. అది వస్తుంది, అది మొత్తం కలిపితే మీకు ఒక 60 పేజీలు 70 పేజీలు ఉంటుంది. చివరికి 314 ప్రశ్నకు వచ్చేటప్పటికి హిందూ అంటే నేను ఒక నిర్వచనం ఇచ్చాను నేను. అది కాలాతీత, భాషాతీత, దేశాతీతంగా ఉంటుంది. అంటే ఏ కాలంలోనైనా, సర్వకాలాల్లో, సర్వదేశాల్లో, విషయాల్లో దాన్ని వాడుకోవచ్చు. జనరల్గా సార్ ఇప్పుడు హిందూ అనే అతన్ని జియోగ్రఫికల్ గా చూడాలా? తప్పది కాదా సార్? అంటే నాకు కొంతమంది అదే చెప్పాను కదా, మీరు హిందూ అంటే ఈ విధంగా చెప్తారు, మీరు RSS వాళ్ళు చెప్పేది హిందూ, వీళ్ళ అభిప్రాయం అది. ఇది కూడా అదే, ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఊహించుకోవటం ఉన్నట్టు. అసలు భూభాగానికి మతానికి సంబంధమే లేదు. అది ఎందుకంటే మీరు భూభాగానికి సంబంధిస్తే అది మతమే కాదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు మరి భారతదేశంలో ఎందుకు ఉంటాడు? భారతదేశంలో ఉన్నాడు అంటే మరి అప్పుడు అది మతం ఎలా అవుతుంది? కాదు. అంటే చిన్న ఉదాహరణ కొంతమంది అభిప్రాయం అట్లా వెళ్ళబుచ్చుకున్నారు, అది తెలియని అభిప్రాయం, అంతే అజ్ఞానం, అంతే అజ్ఞానం తప్పితే అది అభిప్రాయం కూడా కాదు. అజ్ఞానం ఏదో చెప్తారు. సో ఈ పుస్తకం వస్తుంది, అప్పుడు దాంట్లో నేను అందుకని అది రాశాను, బౌండరీస్ ఆఫ్ బిలీఫ్, అంటే మతం పరిమితులు, అన్ని భాషల్లో కూడా నేను చేయబోతున్నాను. అది కనుక అది ప్రతి వాళ్ళు, నేను ఫ్రీగానే చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకోండి, మరి కొనుక్కుందాం అనుకున్నా కానీ ముందు పెద్దవాళ్ళు నేర్చుకొని పిల్లలకి అది చెప్తే, మీరు ఒక 5-6 లక్షణాలు ఈ నమ్మకాలు ఉంటే ఇది హిందూ అంటే, మీరు ఇప్పుడు మనం ఎట్లయితే మీ ఇంటికి ఒక బౌండరీ అనేది ఉంటుంది కదండి, దేశానికి ఒక సరిహద్దు ఉంది కదండి, రాష్ట్రానికి ఒక సరిహద్దు ఉంది కదా, నదికి కూడా ఒక సరిహద్దు ఉంది కదా, సముద్రానికి కూడా సరిహద్దు ఉంది కదా. సముద్రం సరిహద్దు లేకపోతే మనం అంత సముద్రంలో ఉంటాం, అంతే కదా. మన శరీరానికి ఒక సరిహద్దు ఉంది కదా, ఎందుకంటే ఇదంతా సరిహద్దే కదండి, ఇదంతా సరిహద్దే కదా. అట్లాగే మతానికి కూడా సరిహద్దు ఉంటుందండి, ఒక ఆలోచన కూడా సరిహద్దు ఉంటుంది. సో చాలా మంది చెప్తారు, నేను అది చేసిన హిందువే, ఇది చేసిన హిందువే, అది చేయకపోయినా హిందువే. తప్పు. ఎందుకంటే అప్పుడు అది పరిమితులు లేనిది ఏదైనా కానీ దానికి ఒక అస్తిత్వం ఉండదు, రూపం ఉండదు, అస్తిత్వం ఉండదు, రూపం ఉండదు. సో అట్లాగే హిందూ మతానికి కూడా ఒక పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి దాటితే వాడు హిందువు కాదు. పరిమితి దాటితే హిందువు కాదు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడే ఆ ఇంటి వ్యక్తి అవుతాడు. కానీ మీరు భారతదేశం దాటిపోతే, మీరు దాటిపోవడం ఏంటి, మీరు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని ఇంకో దేశం పౌరసత్వం తీసుకుంటే మీరు భారతీయుడు కాదు కదా. అంతే కదా. అవును.
సో ఇది కూడా అలాగనే ఓకే ఆ ఆ సరిహద్దులు దాటితే, ఆ పరిమితులు దాటితే వాడు హిందువు కాడు, ఆ పరిమితి లోపల ఉన్నవాడే హిందువు. డెఫినెట్గా సార్ అదొకటి. తర్వాత ఫ్యూచర్లో మీరు ఇంకోటి కూడా రాయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక 20 ఇయర్స్లో ఆల్మోస్ట్ హిందుత్వం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం స్మాష్ అవుతుంది. సో అవేర్నెస్ ఉండాలంటున్నారు కాబట్టి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని మీరు అది ప్రస్తుతం రాస్తే అది కొంచెం చాలా మందికి కూడా ఉపయోగపడవచ్చు. ప్రస్తుతం రాస్తున్నాను నేను, సేవింగ్ ఏ సివిలైజేషన్. ఓకే. ఆ పుస్తకం పేరు. ఓకే. అది ఆల్మోస్ట్ అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకొని పబ్లిక్ అన్ని ఒకేసారి పబ్లిష్ చేస్తే ఈయనకేం పని లేదు, పుస్తకాలు ప్రిపేర్ చేస్తున్నారు. అయితే మీరు ప్రిపేర్ చేస్తున్నారు, అది కూడా నాకు పనే లేదు నిజంగా, యాక్చువల్లీ పనే లేదు. ఓన్లీ మన హిందూ ధర్మం ఎలా రక్షించింది అది. ఎందుకంటే ఐ వాంట్ టు ఎంపవర్ దీనికన్నా ప్రీవియస్ మీరు చెప్పిన ఈ అంటే మీ బౌండరీస్ అనేది ఎంత ముఖ్యం. అసలు వీళ్ళందరూ సమాజంలో ఒక ప్రమాదంలో ఉన్నారనే ఇండికేషన్ ఎవరు అవేర్నెస్ దీని నుంచి సక్సెషన్ ఇది సేవింగ్ ఏ సివిలైజేషన్. ఎందుకంటే సివిలైజేషన్ అంటే నాగరికత. ఆ నాగరికత ఆధారం ఏంటి? మతం. ఇప్పుడు భారతదేశంలో నాగరికత ఏంటి? హిందూ నాగరికత. హిందూ నాగరికత దేని మీద ఆధారపడి ఉంటుంది? హిందూ మతం మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఆ మతం పోతే అది హిందూ నాగరికత. ఇప్పుడు పాకిస్తాన్ మొన్నటిదాకా భారతదేశంలో ఉందిగా, మరి అది ఇప్పుడు అది హిందూ నాగరికతలో ఉందా లేకపోతే ఇస్లాం నాగరికతలో ఉందా? ఇస్లాం. ఎందుకు? ఆ మతం పోయింది కాబట్టి, అక్కడ హిందూ మతం పోయింది కాబట్టి అది ఇస్లాం నాగరికతలో పోయింది. సో అట్లాగే మన దేశం అస్తిత్వం, దేశం పేరు, దేశానికి అంటే భారతదేశానికి పాకిస్తాన్కి తేడా అంటే ఏంటి చెప్పండి? తేడా అంటే ఏంటి? హిందూ మతమే. ఇప్పుడు మీరు హిందూ మతం పోయింది అనుకోండి, మనల్ని సెక్యులర్ అంటారు కదా, అందరూ సెక్యులర్ కంట్రీ, అసలు అది సెక్యులర్ దేశం అనొద్దు మీరు అని చాలా మంది అంటున్నారు. సెక్యులర్ పాలనా వ్యవస్థ, పాలనా వ్యవస్థ సెక్యులర్, దాని తప్పలేదు. కానీ దేశం యొక్క దానికి అస్తిత్వం ఏంటి, దానికి గుర్తింపు ఏంటి? పాకిస్తాన్ గుర్తింపు ఏంటి, భారతదేశం గుర్తింపు ఏంటి? భారతదేశానికి గుర్తింపు హిందూ మతం, సెక్యులరిజం కాదు, భారతదేశానికి గుర్తింపు. కానీ భారత రాజ్యాంగ వ్యవస్థ సెక్యులర్. రాజ్యాంగ వ్యవస్థ, పాలనా వ్యవస్థ వేరు, గుర్తింపు వేరు, ఈ రెండు. ఇప్పుడు ఉదాహరణకి మీ గుర్తింపు ఏంటి? మీరు ఒక మనిషి, మగవాడు, మీరు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా వృత్తి, అంతే కదా. సో మీరు ఆ గుర్తింపు పోయినప్పుడు మీరు ఇక మనిషే ఉండరు, ఇంక పశువుకు మనిషికి తేడా ఏముంటుంది? సో అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి తేడా ఏముండదు. హిందూ మతాన్ని తీసేస్తే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఇరాన్కి, ఇరాక్కి, భారతదేశం తేడా ఏముంటుంది? ఏముండదు. ఆ గుర్తింపు అనేది దాన్ని చెప్పాను కదా, ఆ రెండు మన కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు. నేను సెక్యులర్ అండి, నిన్ను సెక్యులర్, నువ్వు కాదు సెక్యులర్, మనిషి కాదు సెక్యులర్, రాజ్యాంగ వ్యవస్థ సెక్యులర్, పాలనా వ్యవస్థ సెక్యులర్. మనిషి సెక్యులర్ ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. మనిషి అనేవాడు ఎప్పుడు మతపరమైన వ్యక్తియే, కానీ తను చేసే ప్రజా పాలన అది సెక్యులర్గా ఉండాలి. అది వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనిషి అన్నవాడు, నేను ఉదాహరణ నేను పోలీస్ ఆఫీసర్ని, నా వృత్తి ప్రవృత్తి. వృత్తిని పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేసే ఎందుకంటే నేను బతకాలి, అది నా ఎంప్లాయ్మెంట్, అంతే కదా. కానీ నా ప్రవృత్తి ఏంటి? నేను హిందువు, నా హిందూ ఆలోచన, హిందూ విధానం, నేను కెమిస్ట్రీ చదువుకున్నాను, అది సైంటిఫిక్ థింకింగ్, ఇవన్నీ నా ప్రవృత్తి. అట్లాగే సెక్యులరిజం అనేది ఒక వృత్తి. నేను ఆ ఉద్యోగం చేసినప్పుడు సెక్యులర్గా ఉండాలి, సెక్యులర్గా అవ్వాలి. కానీ బియాండ్ దాట్ మా ప్రవృత్తి అనేది నాది వేరు అన్నట్టు, అది అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా ఈ కేసుది క్లోజింగ్ ఇచ్చేసేయండి సార్. సో మొత్తానికి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి దళితులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పటికైనా మీరు కోరుకుంటున్నారు, అదే కదండి? నేను చెప్పేది ఏంటంటే, హిందూ షెడ్యూల్ కాస్ట్ బంధువులకి, నేను హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ బంధువులు ఈ విషయం మీద రోడ్డు మీదకి రావాలి. ఎవరైతే హిందూ మతం నుంచి బయటికి పోయి మళ్ళీ షెడ్యూల్ కాస్ట్ అని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని మన హిందూ దళిత బంధువులకు రావాల్సిన అవకాశాలన్నీ వాళ్ళు మింగేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేయాలి.
యుద్ధం చేసి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి బయటికి తీసేయాలి. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి అన్నిటి తీసేసి నిజంగా ఆ ఫెసిలిటీని వీళ్ళకి వర్తించినప్పుడు వీళ్ళ అభ్యున్నతి, వీళ్ళ అభివృద్ధి జరుగుతుంది. అది వాళ్ళే చేయాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మన అదేలే. సపోర్ట్ ఓకే, ఉంటుంది. ఓకే. అది చేసినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.